Good morning, sir. Good morning. Your program for the day. 7 o'clock medical checkup, 7:30 breakfast, 8 o'clock verification of income tax files, 8:30 interviews in the factory, 9 o'clock meeting with the general manager, 10 o'clock your office work, sir. చూడు మిస్టర్ భానోజీరావు, నాకున్న ఒకే ఒక పేషెంట్ నువ్వు. నీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం కనుక నేనే నిన్ను కాపాడుకోవాలి. అసలు ఆరోగ్యం ఉన్నవాడికి స్విస్ బ్యాంకులో ఖాతా ఉన్నట్టేనయ్యా. నువ్వు వ్యాపారం గొడవల్లో పడి నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రూపాయి నోట్లకి బదులు మందు బిళ్ళ లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అపర ధన్వంతరి నేనుండగా నువ్వు దేనికి కంగారు పడనక్కర్లేదు. కూర్చో. ఏది చేయిదాపు. ఇది దగ్గుకి, ఇది ఉబ్బసానికి, ఇది షుగర్కి, ఇది ఫ్రీ మోషన్కి, ఇది రక్తపోటుకి, ఇది కిడ్నీ ట్రబుల్కి, ఇది కీళ్ల నొప్పులకి. అన్నీ వచ్చేసినాయి కదా. అవి ఇలా వెయ్యి. ఒరే డాక్టర్, నెమ్మదిరా నెమ్మది. మా అందరికీ మందులు ఇవ్వాల్సిన వాడివి నువ్వే ఇన్ని మందులు మిగితే ఎలారా? చూడు, ఈ ప్రపంచంలో అతి గొప్ప దరిద్రుడు ఎవరో తెలుసా? ఆరోగ్యం లేనివాడు. ఏమైందిరా? పంటి నొప్పిరా. అప్పుల బాధ కంటే ఆలిపోరు కంటే భరించలేంది. మనిషికి మనసుకి డిసిప్లిన్ చాలా అవసరం రా. అది లేనివాడు నీలాగే తయారవుతాడు. ఐ డు అగ్రీ విత్ యూ. డాక్టర్ గా నిన్ను టెస్ట్ చేయడానికి వచ్చి నేను మూలుగుతూ ఉంటే నీకు లోకుగానే ఉంటుందిరా. అయినా వస్తాను. నీ మీద నాకేం కోపం లేదురా, ఏం కోపం లేదు. ఏమిట్రా? ఏమైందిరా? ఏమైంది? ఏమిట్రా ఇది? లేవటానికి సపోర్ట్ తీసుకున్నాను, అపార్థం చేసుకోకు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా? అన్ని జబ్బులకి ఒకేసారి మందులు మింగాను కదా, అవన్నీ లోపల దెబ్బలు ఆడుకుంటున్నాయి. నాకేం అవ్వదు, నువ్వేం కంగారు పడద్దు. ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. చూడు కిరణ్, ఆ జానీ అండ్ జానీ కంపెనీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయి. డాడ్, ఇప్పుడు మేము క్యాన్సిల్ చేస్తే 10 lakhs నష్టం వస్తుంది. నెవర్ మైండ్. ఆ కంపెనీ మేనేజర్ కి క్రమశిక్షణ తెలియదు. రాత్రి 12 గంటలకి తాగి టెలిఫోన్ లో బిజినెస్ మాట్లాడుతున్నాడు. వ్యక్తిత్వాన్ని చంపే వ్యసనాలున్న వాళ్ళతో మనకి బిజినెస్ అక్కర్లేదు. ఓకే డాడ్, పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ పిలిచాంగా, ఆ అమ్మాయి వచ్చింది. ఫ్యాక్టరీకి వెళ్ళి ముందు ఒకసారి ఫైనలైజ్ చేస్తారా? ఓకే సార్. నమస్తే. నమస్తే. నీ పేరు? జ్యోతి. ఇదివరకు ఎక్కడైనా పనిచేసావా? లేదు. ఎందుకని? ఉద్యోగం చేసే ఆడవాళ్లకు విలువ గౌరవం ఇచ్చే చోటు దొరక్క. ఐసీ. గౌరవం దొరకదంటూ మళ్ళీ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? ఉద్యోగం చేయక తప్పలేదు సార్. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. ఉన్న ఒక్క అమ్మాయికి పని లేదు, ఇల్లు గడవాలి. అందుకని చూడు, నా నిబంధనలు ఏమిటో నీకు తెలిసే ఉంటుంది. క్షణాల్ని రూపాయల్లోకి మారుస్తాడు వ్యాపారస్తుడు, అనుభవాన్ని రూపాయల్లా చూసుకుంటాడు సంస్కారం ఉన్నవాడు. నేను సంస్కారం ఉన్న వ్యాపారస్తుడు. అది అర్థం చేసుకుంటే నువ్వు నా దగ్గర పని చేయగలవు. డెఫినెట్లీ సార్. మీకు నా మీద, నా ప్రవర్తన మీద నమ్మకం పోయిన క్షణమే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ఆ పరిస్థితి రాదని నా మీద నాకు నమ్మకం ఉంది. కిరణ్ సార్, ఈయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. మీరు డ్యూటీలో ఉన్నంతసేపు ఇది మీ ఇల్లుగా ఫీల్ అవ్వచ్చు. అన్ని సదుపాయాలు ఉంటాయి. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్.
పంపించండి. హలో, దిస్ ఇస్ భానోజీరావు స్పీకింగ్. ఆ జర్మన్ కంపెనీ అగ్రిమెంట్ తయారైందా? అయితే ఒకసారి ఇక్కడికి పంపండి. నమస్కారం సార్. ఫ్యాక్టరీ నుంచి వాటి వరకు నీకు రావాల్సిన డబ్బు అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకో. నేను డిస్మిస్ చేస్తున్నాను. సార్, నేను ఎందుకు డిస్మిస్ చేస్తున్నానో తెలుసా? ప్రొహిబిటెడ్ ఏరియాలో సిగరెట్ తాగుతున్నాను. అవునా? క్షమించండి సార్. నా సిగరెట్ తాగే నీ అలవాటు 10 మందికి అన్నం పెట్టి ఈ ఫ్యాక్టరీని నాశనం చేస్తుంది తెలుసా? మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా గుర్తుండడానికే నేను డిస్మిస్ చేస్తున్నాను. సార్, ఒక్క డబ్బు విలువే కాదురా, కాలం విలువ కూడా తెలుసుకుని పనిచేసే వాళ్ళకే నా ఫ్యాక్టరీలో పని. యూ కెన్ గో. తెలియకుండా ప్రవర్తిస్తారా? ఇదిగోండి, రండి, మా హాస్పిటల్కి వెళ్దాం. రండి. ఊళ్ళో గొడవలన్నీ నీకెందుకు బాబు? మరి అన్యాయాన్ని చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? అందుకని ప్రతిసారి ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటావా? ప్రాణాన్ని జరగడానికి ఏదైనా జరిగితే నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు కదా. ఇదిగోమ్మా, డాక్టర్ గారు ఈ మందులని కరెక్ట్ గా వాడమన్నాడు. అలాగే అన్నయ్య. అమ్మా, అన్నం పెట్టి వెంటనే వెళ్ళాలి. అవునమ్మా, నాకు కూడా ఆకలిస్తున్నాను. బాబు, అయ్యగారు మీకోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తున్నారు. నేను రాను. వెళ్ళు బాబు, వెళ్ళు. తినేసి వెళ్తానమ్మా. వెళ్ళు బాబు. నాన్నగారు అక్కడ ప్రేమతో కాచు కూర్చుంటే ఆయనంత ప్రేమగా కాచు కూర్చునేది అన్నం పెట్టడానికి కాదు. అవినీతిని ఎదుర్కోవడానికి 10 అవతారాలు ఎత్తిన భగవంతుడే ఏం చేయలేకపోయాడు. నువ్వేం చేయగలవు? ఆత్మవిశ్వాసంతో బ్రతికేవాడు ఏమైనా చేయగలడు. రవి, నేను ఒక బిజినెస్ మెన్ గా ఎన్నో మనస్తత్వాన్ని చూశాను, చదివాను, అర్థం చేసుకున్నాను. కానీ నిన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను రా. మీరు టైం ప్రకారం ప్రేమిస్తారు, టైం ప్రకారం అభిమానిస్తారు. ప్రాణం ఉన్న మనిషి కంటే ప్రాణం లేని గడియారం అంటేనే మీకు గౌరవం ఎక్కువ. అంటే మనిషికి క్రమశిక్షణ అనేది అక్కర్లేదంటావా? స్వేచ్ఛను చంపేది క్రమశిక్షణ కాదు. చాలా పెరిగిపోయావు. తెగిన గాలిపటం ఆకాశంలో ఎగురుతూ అది స్వేచ్ఛ అనుకోవటం మూర్ఖత్వం. డాడ్, భోజనం. ఇట్స్ టూ లేట్. భోజనం టైం అయిపోయింది. ఇది నా రెస్ట్ టైం. నేను గాలిపటాన్ని కాను. అన్నయ్య, అనవసరంగా నాన్నగారు మనసు కష్టపెట్టాం. ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. డబ్బు ఆకలిని చంపేస్తుంది. మనకింకా జబ్బు రాలేదుగా, రా భోజనం చేద్దాం. నేను చేయను. ఏ? నాకు ఆకలిగా లేదు. ఎందుకని? నీ మాటలతో నా కడుపు నిండిపోయింది. కిరణ్, రవి, నాన్నగారు నీ వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. భోజనం చేస్తావా లేదా? నేను చెయ్యను. అన్నయ్య, చిన్నప్పుడు నేను అన్నం తిన్నది మారం చేస్తే అమ్మ నన్ను కొట్టేది. ఇప్పుడు నేను మారం చేస్తే నన్ను నువ్వు తప్ప ఇంకెవరు కొట్టగలరు? It's not my mistake. Drivers ఏం భయపడద్దు. మన ఊళ్ళో సిటీ బస్సు సడన్ బ్రేక్ వల్ల చాలా మంది ఆడమగ కలుసుకున్నారు, చూసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ అండి. ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి. నాకు తెలుసు.
ఏమండి 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 మిమ్మల్ని ఏమండి ఎందుకు నా వెంట పడుతున్నారు? నేను రోడ్డు వెంట పడుతున్నాను. ఇలా ఆడవాళ్ళ వెంట పడే మగాళ్ళని చూస్తే నాకు అసహ్యం. వెంటపడే ప్రతి మగాడు అల్లరి చేయడానికి అనుకునే ఆడవాళ్ళని చూస్తే నాకు అసహ్యం కాదు, జాలేస్తుంది. ఏమండి మీ లైఫ్ నా చేతుల్లో ఉంది. అది కాదండి, మీ లైఫ్ పుస్తకం నా చేతిలో ఉందా నాన్న? ఈ టైం కూడా నా చేతిలో ఉంది, ఇవ్వండి. నా బుక్ మీరు ఎందుకు తీసుకున్నారు? నేనెందుకు తీసుకున్నాను? మీరు నా పుస్తకం నా బుక్ మీ చేతిలోకి ఎలా వచ్చింది? నా పుస్తకం ఎందుకు తీసుకున్నారు? నా పుస్తకం మీ చేతిలో ఉంది. ఎందుకు అనవసరంగా గొడవ పెడుతున్నారు? ఏమయ్యా, ప్రేమించుకోవడానికి పార్కులు ఉన్నాయి, రోడ్లు కాదు. చూస్తారా, మీ లైఫ్ నా చేతిలోకి, నా టైం మీ చేతిలోకి ఎందుకు మారిందా? బాగున్నారా? మీ దయ వల్ల. ఇంతకీ మీరిక్కడ? నేను రవి, నాన్నగారి కొత్త సెక్రటరీ జ్యోతి. మీరు ఇక్కడే పనిచేస్తున్నారా? వీడు మా అన్నయ్య అండి. అవునండి, మీ టైప్ మిషన్ లాంటి వాడు, నచ్చింది చేసుకెళ్ళిపోవడమే. కాకపోతే కొద్దిగా కోపం ఎక్కువ. అలాంటప్పుడు దూరంగా ఉండాలి. ఎందుకు? అమ్మో, కోపం వస్తే చంప పాగొడతాడు, భలే చురుకు. ఇంకా ఆడవాళ్ళ చంపల సంగతి తెలియదండి. చూసారా, ఇది మా ఆయన సకల రోగ నివారణార్థం పూజం కరిష్యే. ఓం అతిమూత్ర వ్యాధి పోవాలయన మహా ఓం. ఓం కాళ్ళ నొప్పులు పోవాలయన మహా ఓం. ఓం మూల సంక పోవాలయన మహా ఓం. ఓం కీళ్ళ నొప్పి పోవాలయన మహా ఓం. ఓం నడు నొప్పి పోవాలయన మహా ఓం. ఓం గుండె నొప్పి పోవాలయన మహా ఓం. ఓం మా ఆయన పోవాలయన మహా ఓం. అచ్చరు మా ఆయన రోగాలన్నీ పోవాలయన మహా ఓం. దీని పాతివ్రత్యాన్ని గవర్నమెంట్ ఎత్తికెళ్ళ ఒక్కో రోగం తగ్గాలని ఒక్కో దేవుణ్ణి హింసిస్తోంది. ఏమిటండి, ఏం జరిగింది? సీటు కూర్చోనివ్వదు, ఉబ్బసం ఊరుకోనివ్వదు. మళ్ళీ ఇదొకటా? ఏమైందండి? అది తాళా ఉరితాడా? మీకున్న ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క తాడు కలిపి మొత్తం మెళ్ళ వేసుకున్నాను. మీకెన్ని రోగాలు వచ్చినా సరే ఈ తాళి ఎలా తెగుతుందో నేను చూస్తాను. అయ్యో బాబోయ్, ఉన్న రోగాలతోనే పీక్కోలేక చస్తుంటే మళ్ళీ కొత్త రోగాలంటారేమిటే? నా అదృష్టం ఇలా కాలింది. పెద్ద ఆసుపత్రి రోగాల వాడిని పెళ్లి చేసుకున్నట్టుంది. పెళ్లి చూపుల్లో వంచింతల ఎత్తకపోతే సిగ్గేమో అనుకున్నాను. కానీ మెడనొప్పి రోగం తెలియదు కదా. తాళిబొట్టు కడుతూ చేతులు ఉనుకుతుంటే పెళ్ళం అంటే ఎంత భయం భక్తి అనుకున్నాను. కానీ నరాల జబ్బని తెలియదు కదా. మొదటి రాత్రి ఓరచూపులు చూస్తూ గుడ్లు మిటకరిస్తే ఇంతవరకు ఆడదని మొక్క ఎరగని అమాయకులు అనుకున్నాను. కానీ మీకు బీపీ ఉందని నాకు తెలియదు కదా. బయట వాళ్ళెవరన్నా వింటే నీకు 16 ఏళ్ల కూతురు ఎలా పుట్టిందని నిలదీసి అడుగుతారే. నా తండ్రినేనా? నీకు అదే అనుమానం వచ్చిందా తల్లి? నేనే నీ కూతురునైతే నా సంగతి ఎందుకు ఆలోచించావు? కిరణ్తో నా పెళ్లి విషయం భానుజీ భావన ఎందుకు అడగవు? వాడు అసలే అట్ల పెనంలా చిటపటలాడుతూ ఉంటాడు. వాడి అరుపులకి నా గుండెక్కడ ఆగిపోతుందో అన్న భయంతోనే అడగలేదమ్మా. అయితే ఈ జన్మలు నీకు రోగాలు తగ్గు, నా పెళ్లి కాదు. నా వస్తే ఇది నేనే పడతాలే. అదేంటండి, పెళ్లి కావాల్సిన పిల్ల అలా మాట్లాడుతుంది? దానికి రావాల్సిన జబ్బే వచ్చింది లేవే. చూపులు ఎన్నాళ్ళకి చూశాను. అబ్బా, గుండెల్లో మేపు గుచ్చుకున్నట్లుందండి. నీ బొంద ఎమోషన్ కాదు, ఫ్రీ మోషన్ అయ్యేటట్టుంది. బాత్రూమ్ కి తీసుకెళ్ళు. రావండి. కిరణ్, మీరు కొత్తగా చేరిన సెక్రటరీ కదా? అవును. మరి మీరు? దేవదాస్ చెల్లెల్ని, మజ్ను సిస్టర్ని. నాదొక విషాద కథ. కిరణ్ ని విపరీతంగా ప్రేమించేశాను. మరి పెళ్లి చేసుకోలేకపోయారా? అబ్బే, ఆ కిరణ్ అదో రకం అండి. అందమైన ఆడదాన్ని ఎదురుగా పెట్టుకుని ఆవలించారకు. అదిగో మీ విషాద కాదా? కిరణ్, కిరణ్ ఆగు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటిది?
ఈ రోజు అటు అటు తేలిపోవాలి, లేకపోతే జడపిల్లి మింగి చచ్చిపోతాను. రిబ్బన్ ముక్కు తోరి పోసుకుంటాను. పోసుకో, పీడ వదిలిపోతుంది. కిరణ్ ప్లీజ్. కిరణ్ కిరణ్. సుందరి, ఇలా నా వెంట పడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పినా సరే పెళ్ళైతే ఈ పాటి 3 పిల్లలు పుట్టేవారు. నిజమే, కానీ ఏం చేస్తాం, కొన్నాళ్ళు ఆగక తప్పదు. నీకు మనసు లేదా? ఉంది. నీ ఒంట్లో వేయలేదా? ఉంటే నన్ను చూస్తే నీకేమీ అనిపించట్లేదా? అనిపిస్తుంది. ఏమనిపిస్తోంది? జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తుంది. కిరణ్ ఆగు. రాము, శాంతికి నొప్పులు వస్తున్నాయా? బాబు, నాకేంటో భయంగా ఉంది బాబు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. డ్యూటీకి టైం అయింది. నీకు ప్రాణాల కంటే డ్యూటీ ఎక్కువ. అది కదా ఏది అర్థమైంది. డబ్బు కావాలంటే నన్ను అడగచ్చుగా. నువ్వు వెళ్ళి ఆర్డర్ తీసుకురా. అలాగే. ముందు మీ ఆర్డర్స్ పంపించండి. ఓకే. జ్యోతి, క్యాష్ బాక్స్ తాళాలు ఇవ్వు. క్షమించండి, ఇక్కడ నాకు బాధ్యతలే గాని అధికారాలు లేవు. నేను అడిగింది ఉద్యోగ వివరాలు కాదు, తాళాలు. ప్లీజ్, మీ నాన్నగారి సంగతి మీకు తెలుసు. తాళాలు ఇస్తే నా ఉద్యోగం పోతుంది. ఇవ్వకపోతే ఇక్కడ ప్రాణానికి ప్రమాదం. ప్లీజ్ నో. అక్కడ ఎవరికూ మేలు చేయబోతున్నాను అనుకుంటున్నారు కానీ ఇక్కడ మరో మనిషి నోటి దగ్గర కూడి తీస్తున్నారన్న సంగతి మర్చిపోతున్నారు. ఇదమ్మి డబ్బు. బాబు, ఇదేంటి? నీకేం పర్వాలేదు, చెప్పించే. అయ్యగారు ఏమన్నా? పని చేసేవాడి కష్టం చూడని యజమాని కంటే జంతువే మేలు. అవును, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అటు ఫారిన్ కంపెనీకి టెండర్స్ పంపించండి డాడ్. వాళ్ళ దగ్గర నుంచి నేను మెసేజ్ ఇస్తే మీరు చూసుకోండి. వీలైన త్వరలో నేను వచ్చేస్తాను. ఓకే. డ్రైవర్ ఎక్కడ? అతని భార్యకు సీరియస్ గా ఉంటే హాస్పిటల్కి నేనే పంపించాను. పంపడానికి నువ్వెవరు? యజమాని పర్మిషన్ లేకుండా వాడు ఎలా వెళ్ళాడు? ప్రాణాలు పర్మిషన్ తీసుకుని వెళ్ళా, చెప్పకుండా వెళ్తాయి. ఆప్యాయతలు మనకెలాగూ లేవు, కనీసం ఉన్నవాళ్ళనైనా గౌరవించండి. అయితే ఆ ఉద్యోగం నువ్వు చేస్తావా? అవును. జ్యోతి, డ్రైవర్ వచ్చే వరకు ఆ జీతం ఇతనికి ఇవ్వు. డాడీ, నా ఫ్లైట్కి టైం అవుతుంది, పైగా మీ కాన్ఫరెన్స్ కి టైం అవుతుంది. ఆల్రైట్, కమ్ ఆన్. డాడ్, నేను వెళ్ళొస్తాను. ఓకే. నేను నెలకి 20 రోజులు విదేశాల్లో ఉంటాను. నువ్వైనా నాన్నకు తోడుగా ఉంటూ ఆయనకు సహాయపడతావంటే మీ ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. అంటే తప్పంతా నాదేనంటావా? అను, కానీ ఆయన పెద్దవాడు, నువ్వేనా సర్దుకోవచ్చుగా. చూడు, నాన్న మనసు నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నించు. ఇంతకంటే నేను నీకేం చెప్పలేను. కిరణ్, చిన్నవాడు వినా పెద్ద మాటలు చెప్పావు. నాన్నగారి పద్ధతులతో నేను రాజీ పడలేను. నువ్వేమీ అనుకోవద్దా? అరే, నీ ఫ్లైట్ టైం అయింది, నువ్వు వెళ్ళు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. హలో, రండి, కారెక్కండి. ఏమండి, నన్ను క్షమించరు? ఎందుకు? మిమ్మల్ని కొట్టినందుకు. నాకేం దెబ్బ తగలేదు. అదేంటండి, అంత శబ్దం వస్తే దెబ్బ తగలేదంటారు? ప్లీజ్ నన్ను క్షమించానని చెప్పండి. నేను క్షమించడం ఏమిటండి? మీరు డ్రైవర్ కి ఉంగరం ఇవ్వడం చూశాను, పరిస్థితి అర్థమైంది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? నా రెండో చెంపను నేనే బలంగా కొట్టుకున్నాను. రండి వెళ్దాం. ఎందుకు నేను నడిచి వెళ్తాను? భలే వారండి, మీ కంపెనీ డ్రైవర్ని మిమ్మల్ని నడిపిస్తే బాస్ వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇదేనా మన ఇల్లు? కాదు, మా ఇల్లు. థ్యాంక్ యూ. ఏమండి,
మొదటిసారి మీ ఇంటికి వచ్చాను, లోపలికి పిలవరా? ఎలా ఉంది ఇల్లు? ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నారు. నేను ఇంకా ఇల్లాలని కాలేదు. మిమ్మల్ని చూస్తే ఎవరైనా కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు. ఆడవాళ్ళని పొగిడితే అలిసిపోతారు. నేను పొగిడింది ఆత్మీయుల్ని. మిమ్మల్ని చూస్తుంటే అయ్యో, ఇది మా అన్నయ్య చెవిలో పడిందంటే ఏదో కల్పించి ఊరంతా చెబుతాడు. చెల్లెలని కూడా చూడడు. ఈ ఏరియాలో వాడి పేరే కిసికిసి. అతని చెవిలో పడుతుందని మీరు అరుస్తున్నారేంటి? మా అన్నయ్యకి మెల్లగా మాట్లాడితే వినిపిస్తుంది, పెద్దగా అరిస్తే వినిపించదు. అర్థమైందా? ఓహో, ఇదో కొత్త రకం చెవుడా? చాలా విచిత్రంగా ఉంది. ఏమండి, మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? కిసికిసి చేపట్టరావు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి కూర్చోండి సార్. చదువుతున్నారా? చదువుతున్నారా? భలే ప్రశ్న సార్. నాకు చదువు చెప్పడం ఏ పంతులకి తెలియలేదు సార్. అదేమిటండి? ఏమో సార్, ఎవరు చెప్పినా నాకు వినపడకుండానే చెప్తున్నారు సార్. పని చేస్తున్నారా? ఎక్కడ సార్, ఏ పనికెళ్ళినా చెప్పింది వినిపించుకోవటం లేదు అని బయటికి పంపించేస్తున్నారు సార్. పనిచ్చిన వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. నాకు వినపడేటట్టు చెప్తే కదా సార్ నేను వినేది. కరెక్టే. కాఫీ తీసుకోండి. కాఫీ బ్రహ్మాండంగా ఉంది. కాఫీ ఇంత బ్రహ్మాండంగా ఉంటే మీ కాబోయే భర్త ఎంత అదృష్టవంతుడో. వినిపించేది మాట్లాడాలా? అలాగే. వస్తానండి. వస్తాను. చెల్లాయ్, ఇంతకీ ఎవరితను? మా ఓనర్ గారు అబ్బాయి. డ్రైవర్ డ్రెస్ లో ఉన్నాడేమిటి? అవన్నీ నీకెందుకు? అవును, నాకెందుకు? అన్నం వండి పెట్టు. నువ్వు తిని పెడతావా? కీళ్ల నొప్పులు తగ్గటానికి సైకిల్ తొక్కుదామంటే కొత్త పెళ్ళంతో సరసం ఆడినంత కష్టంగా ఉంది. అన్నా అన్నా, ఎవరు? నేనన్నా 1980లో గోరు చుట్టుకు మందు కోసం నీ దగ్గరకు వచ్చాను, గుర్తుందా? నువ్వేమో గోరు చుట్టుకు మంది ఇచ్చావు. మా వాడు నాకు గోరీ కట్టడానికి కొలతలు తీశారు. తమ్ముడు, తమరెవరు? కడుపు నొప్పని నీ దగ్గరికి వస్తే ఆపరేషన్ చేసావు, గుర్తుందా? నేను పోయి 8 ఏళ్ళైంది. అంటే మీరు దెయ్యాలా? కనపడుతుందా? ప్రేమ పెళ్లి. మీకు ఏ రంగంటే ఇష్టం? శ్రీరంగం. అదే అది కాదండి, మీకే రంగంటే ఇష్టం? కలర్ కలర్. నలుపు. నలుపు. కాదనిలే కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. మంచి నడక మంచి ప్రేమను పుట్టిస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు నడకం చూసి దారిలోకి వస్తారు. ఏమిటండి, ఏమిటా నడక? బాగుందండి. సర్కస్ లో చింపాన్సీ తీగ మీద నడిచినట్టుంది.
పోనీ డ్రెస్ బాగుందండి? నాకు నల్ల రంగు అంటే ఇష్టం అన్నాను, మరి తెల్ల బట్టలు వేసుకొచ్చారేంటి? నాకు తెలుసులేండి, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరని, అందుకే డ్రెస్ వేసుకొచ్చాను. మీరు భలేవారండి. ఆడవాళ్ళంటే ఏ ఆడవాళ్ళని? పెళ్లి కాని వాళ్ళ మాటలకు అర్థాలు వేరనా, లేక పెళ్ళైన వాళ్ళ మాటలకు అర్థాలు వేరనా? అలాగే ఎవరు సమాధానం చెప్పకుండా అలా చూస్తావే? ఎవరు నువ్వు? మీరు పెద్దగారిస్తే భయపడి పారిపోతారనుకున్నారా? చిన్నగారిచి నాకు బాగా వినపడుతుంది సార్. అరవండి, ఇంకా పెద్దగా అరవండి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? గెట్ అవుట్. గెట్ అవుటా? మీరు చేసే అన్యాయాన్ని బట్టి మీ గొంతు పెరుగుతోంది. అందుకే అన్నారు డబ్బున్నవాడు గొంతు పెద్దది అని. ఏమిటా వాగుడు? వాగుడు కాదు సార్, నిజం. ఆ నిజం చెప్పడానికే వచ్చాను. ఒక పేదమ్మాయి ఓ డబ్బున్నవాడు కొడుకును ప్రేమిస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి కడిపోతుంది, ఆ డబ్బున్నవాడు కాలక్షేపం అవుతుంది. అంతేగా? అనవసరంగా నా టైం వేస్ట్ చేయక అవతలకెళ్ళు. టైం వేస్ట్ అవుతుందని బాధపడుతున్నారా? వేస్ట్ అయిపోతున్న జీవితాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నేను చెప్పిన నిజంలోని పేదమ్మాయి నా చెల్లెలు జ్యోతి, ఆ ధనవంతుడు కొడుకు మీ రవి. ఇప్పుడు చెప్పండి సార్, మీ అబ్బాయి ప్రేమను డబ్బుతో కొంటారా, లేకపోతే మీ మనసుతో ఆలోచిస్తారా? అది కాకపోతే ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న జ్యోతి అనే వార్త పేపర్లో చదివి గర్వపడతారా? చెప్పండి సార్. స్టాప్ దిస్ నాన్సెన్స్ అండ్ గెట్ అవుట్. చివరగా ఏమన్నారు సార్? గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడే వస్తున్నాను సార్. జ్యోతి, నీ డ్యూటీలో ఎప్పుడైనా అక్షరాలు తప్పుగా టైప్ చేసావా? లేదు సార్, అక్షరాలు తప్పుగా టైప్ చేస్తే పెద్ద నేరం చేసినట్టు బాధపడతాను. మరి అదే తప్పు జీవితంలో చేస్తే ఆనందిస్తాం, ఎవరికీ తెలియకుండా దాచిపెడతాం. అవునా? రవికి నీకు ఏమిటి సంబంధం? మాట్లాడేది నువ్వు దాచిపెట్టిన నిజం నాకు తెలిసిన నిజం. నేను నమ్మాను, ఉద్యోగం ఇచ్చాను. మార్కెట్లో సేల్స్ విలువలు మారినట్లు వయసులో ఆడపిల్లల మనసులు కూడా మారుతూ ఉంటాయా? చెప్పు, రవిని కట్టేసుకున్న నీ ప్రేమ ఖరీదెంతో చెప్పు. నీ నిజాయితీని నమ్మినందుకు నాకు వేసే జరిమానా ఎంతో చెప్పు. నిజం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అయినా అది మీ తప్పు కదా సార్. బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేసే ఆడదాన్ని బ్రతికే అంత పర్వాలేదు సార్ అనండి. కానీ ఒక్క మాట, నన్ను అడిగిన ప్రశ్న మీ అబ్బాయిని అడిగారు ఎప్పుడైనా? అడగలేరు. ఎందుకంటే అతను మీ అబ్బాయి కాబట్టి, అలాగే ఉద్యోగం చేయడం లేదు కాబట్టి. సార్ ప్లీజ్, మీ పరువు ప్రతిష్టలకు బంధం కలిగించే పని నేను ఎప్పుడు చేయను. నన్ను క్షమించండి. ప్లీజ్ నాతో మాట్లాడొద్దు, వెళ్ళిపోండి. నాకేం తెలియదు, నేనేం చెప్పలేను. నన్ను ఇలాగే బ్రతకనివ్వండి. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అన్నారు. ఎవరు? నా దరిద్రం. జ్యోతి, నీ జీవితంతో బ్రతికే మనిషినని నా జీవితంతో ఆడుకోవద్దు. నీలాంటి గొప్ప వాళ్లతో స్నేహంగా మాట్లాడే హక్కు అర్హత మాకు లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. నాతో మాట్లాడేందుకు ప్రయత్నించకండి. జ్యోతి గురించి మా నాన్నతో నువ్వు చెప్పావా? నేను కాదండి, అరుగో ఆయన. ఈ రోజుల్లో నిజం చెప్పకూడదు, నిజం చెప్తే ఉరికి ఎక్కువ. రే చలపతి, మా నాన్నతో ఏం చెప్పావు? మా నాన్నతో ఏం చెప్పావు? ఉన్నదే చెప్పాం. ఉన్నదే చెప్పావా? ఇంకోసారి ఇలాంటి చెత్తవాగుడు వాగావో నీ అంతు చూస్తా. సార్ మీరు కొట్టినా పర్లేదు సార్. ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడడం నాకు వినపడుతుంది సార్. నా చెవుడు పోయింది సార్. ఒక్కసారి కొట్టండి సార్, ఇంకా బాగా వినపడుతుంది. ఇంకో దెబ్బ కొట్టారంటే ప్రాణాలైపోతాయి, జాగ్రత్త. పర్వాలేదు సార్, నా చెవుడు పోయింది, ఎక్కడైనా బతకాలి సార్. సార్ ఈ అన్యాయం. మీరు నిజం చెప్తే తిట్టారు, మీ అబ్బాయి అబద్ధం చెప్పలేదని కొట్టాడు. ఎలా బతకాలి సార్? ఎక్కడ బతకాలి సార్? ఈ రోజు నుంచి ఇంట్లోనే పనిచేయి, ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ సార్. మేలుకో రామా, మేల
రాజరాజేశ శివరాజముఖ సాకేతరాజ సద్గుణ త్యాగరాజనుత చరణ రాజన్య విభుద గణరాజాదులెల్ల నిన్ను పూజింపకాచినారే జగము పాలింప మేలుకోవయ్య మమ్మేలుకోరామా మేలైన సీతా సమేత నా భాగ్యవాణి మీరిక్కడ మీరు మాట్లాడొద్దన్నారే గాని చూడొద్దనలేదుగా. అందుకని ఎప్పటి నుంచి ఇలా చూస్తున్నారు? పండగ నెల మొదలైనప్పటి నుంచి. మై గాడ్, అంటే దాదాపు 10 రోజుల నుంచి. క్షమించండి. ఎవరైనా చూస్తే బాగుండదు. బదల్లో ఇలాగే అతుకుపోతాను. సుందరి, కిరే, మన క్లయింట్ క్లియర్. లైన్ క్లియరా? అవును, నిన్నే పడ్డాడు. అన్నీ పడ్డాడా? ఎక్కడా? ఎవరమ్మన్నాడు? ఎవరితో? జ్యోతితో. కానీ జ్యోతి ఒప్పుకోవడం లేదు. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ సార్. చూడండి, రవి గురించి మీ అభిప్రాయం? శ్యామ్ షా కంపెనీ టెండర్స్ పంపించారు, ఒకసారి చూస్తారా? నేను ఇప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడడానికి పిలవలేదు. గుమస్తాలతో మాట్లాడాల్సినవి అవే. నిజమే, రవి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మగాడు కదా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. డబ్బున్న తండ్రికి బిడ్డ కదా. జ్యోతి గారు, నేను ఇలా బ్రతకడం మీకు ఇష్టం లేదా? లేదు. అవును, మా అన్నయ్య భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండిపోవడమే నాకిష్టం. కిరణ్, అది జరగని పని. ఎందుకని? డబ్బుని పెళ్లి చేసుకోవాలి గాని దరిద్రాన్ని కాదు. మీరు అసహించుకుంటున్నది డబ్బునా మా అన్నయ్యనా? డబ్బున్న మీ అన్నయ్యను. చూడండి జ్యోతి గారు, మా అన్నయ్యని మీరు చాలా తక్కువగా అంచనా వేశారు. వాడి జీవితంలో ద్వేషించేదే డబ్బుని. ఆ విషయం మీకు ఇంకా తెలియదనుకుంటాను. తల్లి లేకున్నా తండ్రి ఉన్నా తను ఎక్కువగా పెరిగింది తిరిగింది మా ఆయా ఇంట్లోనే. వాళ్ళ ఇంట్లో డబ్బుందనా, లేదా అహంకారాలు ఆర్భాటాలు ఉన్నాయనా? కేవలం పేద ప్రేమ, స్వార్థం లేని ఆదరణ. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీకు ఇంకా నమ్మకం కలగలేదంటే డబ్బున్నవాడంటే మీకు జలసి అనుకోవాలి, లేదా ప్రేమ ఆదరణ అంటే మీకు నమ్మకం గౌరవం లేదనుకోవాలి. కిరణ్, అవును జ్యోతి, నువ్వు కోరుకున్న వారికంటే నిన్ను కోరుకున్న రవిని అర్థం చేసుకో. తల్లి ప్రేమ తెలియక, తండ్రి ప్రేమ పొందలేక, కోరుకున్న నీ ప్రేమ అందుకోలేకపోతే ఆ పసి మనసు తట్టుకోలేదు జ్యోతి. ప్లీజ్. జ్యోతి అని కాదు కిరణ్, వదినా అని పిలువు. జ్యోతి, ఇంకోసారి పాడు. పాడమంటుంటే ఇలా అంటావని వేరే ఏర్పాటు చేశాను. అర్థం కాలేదు? కమిన్. సిట్ డౌన్. ఆకాశ దీపానివై నా కోసమే రమ్మని, నా గుండె గుడి గంటలో నాదానిది నీవని, గోరంత పసు పెట్టి ఊరంత కబురెట్టే శ్రీవారి రావాలని, కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుళ్ళే మన ఇంటి వారని. ఏమిటండి ఇది? ముందు అరెస్ట్ చేయండి.
అమ్మో, నేను అరెస్ట్ చేయను. ఇటువంటి ఆనందమైన సందర్భం జీవితాంతం మర్చిపోకుండా ఉండాలంటే ఇది వింటూనే ఉండాలి. నీకు ఇదివరకే ఒకసారి వార్నింగ్ ఇచ్చా. నేను ఏ తప్పైనా ఒకసారి క్షమిస్తా. డిస్మిస్ ఆర్డర్ వెంటనే టైప్ చేసి తీసుకురా. ఈ పరిస్థితిలో నువ్వు చేయలేవు గాని లే. డాడీ, రవికి జ్యోతి మీద మనసుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. జ్యోతి లాంటి భార్య రవికి దొరకడం నిజంగా అదృష్టం. వాళ్ళ పెళ్లి మీ చేతుల మీద జరిపిస్తే ప్లీజ్. నా నిర్ణయం ఏమిటో కొద్దిసేపట్లోనే తెలుస్తుంది. జరిగిన దానికి భయపడుతున్నావా, బాధపడుతున్నావా? నీ నిర్ణయాన్ని అమలు చేసే ధైర్యం కూడా నీకు లేదు కదూ? ఆ లెటర్ చదువు. You are cordially invited on the occasion of my marriage with Miss Jyoti. What? ఎవరు టైప్ చేశారు? నేనే చేశాను. మరి ఆ లెటర్లో తప్పేం లేదుగా? తప్పు అందులో కాదు, నీ నిర్ణయంలో ఉంది. అది చెప్పేది కాలం, మీరు కాదు. నేను నీ తండ్రిని. ఆ విలువ కాపాడుకోవాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి. నన్ను కాదని వాళ్ళని ఆశీర్వదించేంత పెద్ద మనసు నాకు లేదు. మనిషి మంచితనాన్ని ఆస్తులతో, బ్యాంక్ బ్యాలెన్స్లతో అంచనా వేయకూడదు. మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి జ్యోతి విలువ రూపాయల్లో చూశారు, కానీ నేను మనసుతో చూశాను. జీవితంలో అనుభవం లేని వాళ్ళు మనసుల గురించి ఆలోచిస్తారు. మనసులను అడ్డం పెట్టుకుని చేసే తప్పుని సమర్థించుకుంటారు. అది మీ అనుభవం కాదు, నిజం. నిజమైన ప్రేమ విలువ మీకు తెలుసుంటే మీ బిడ్డగా మీకు నేను ఎప్పుడో దగ్గరయ్యేవాణ్ణి. అది తెలియకనే ఇప్పటి వరకు దూరం అయ్యాను, ఇప్పుడు దూరం అవుతున్నాను. రాజ్యోతి, వెళ్దాం. రవి, ఆస్తులు చూసి పెళ్లాడే ఆడది మొగాడికిచ్చే విలువ, గౌరవం ఏమిటో నీకు తర్వాత తెలుస్తుంది. చూడండి, ఆస్తులే శాశ్వతమని మీ నమ్మకం, ఆపేక్షలే శాశ్వతమని నా నమ్మకం. అర్థం లేని ఆవేశంలో దూరం అవుతున్న మీ మనసులో ఎప్పటికైనా ఒకటి కావాలని, రవి భార్యగా, ఈ ఇంటి కోడలుగా తను ఒప్పుకుంటారని నా ఆశ. అది ఈ జన్మలో జరగని పని. ఈ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని మనం జన్మలో ఏం జరుగుతుందో చెప్పాలనుకోవడం భ్రమే అవుతుంది మావయ్య గారు. అనుకోకుండా ఇలా తగు పెట్టుకుంటావు అనుకోలేదు. తండ్రి కొడుకుల్ని విడదీశానన్న బాధ లేదు జ్యోతి, నువ్వేం బాధపడద్దు. తండ్రి కొడుకులు ఉన్న పేరే గాని ఆయన నన్ను బిడ్డగా ఏనాడూ ఆదరించలేదు. ప్రేమ ఆప్యాయతలను డబ్బుతో తూకం వేస్తుంటాడు. రవి, అవును, చిన్న వయసులో ఆయన నా మీద వేసిన దెబ్బ ఇంకా మానలేదు. బాబు, మీ నాన్నగారిని ఒకసారి తొందరగా రమ్మని కబురు చేయి. ఐఎమ్ సారీ. ఏమైనా సరే ఈ ప్రపోజల్కి నేను ఒప్పుకోను. సీనియారిటీ ప్రకారం ఈ ఆపర్చునిటీ నాకే రావాలి. ప్లీజ్ ఆలోచించండి. అది కాదు మిస్టర్ బాలాజీరావు. ఏది కాదు సార్, నేను ఇంత సిన్సియర్ గా పనిచేసినందుకు నాకు ఈ మాట వచ్చింది. అర్జెంట్ గా మీతో మాట్లాడాలట. ఎక్స్క్యూజ్ మీ. హలో నాన్నగారు, నేను రవిని మాట్లాడుతున్నాను. ఏమిట్రా? అమ్మకి సీరియస్ గా ఉంది, మిమ్మల్ని వెంటనే చూడాలంటుంది. అలాగా? సరే, నేను ఇక్కడ పని చూసుకుని కాసేపట్లో వస్తాను. లేదు నాన్న, నాకు
నాకేదో భయంగా ఉంది, మీరు వెంటనే రండి. అది సరేరా, ఇక్కడ చాలా ముఖ్యమైన పని. ఎంత పనైనా సరే మీరు వెంటనే రావాలి, ఇక్కడ పెద్ద డాక్టర్ కూడా లేరు. చెప్పానుగా, ఒక అరగంటలో వచ్చేస్తానులే. నువ్వు పెట్టి. బాబు, మీ నాన్నగారు ఏమన్నారు? తలుచుకున్నప్పుడల్లా ఆయన మీద గౌరవం తగ్గుతుంది కానీ పెరగడం లేదు. చూడు రవి, ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన తప్పు లేకపోవచ్చు. ఏమైనా కోడలొచ్చి ఇంటిని చీల్చింది అన్న చెడ్డ పేరు నాకు రానివద్దు. అది నీ మంచితనం జ్యోతి. నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి. వదిన, విందు బ్రహ్మాండంగా ఉంది. అన్నయ్య, నీకెలా ఉంది? ఇప్పుడు ఎలా చెప్పేదిరా, నా విందు ఇంకా పూర్తి కాలేదుగా. ఊరుకోండి. అరే టైం ఏంద్రా, నాన్న కోసం ఎదురు చూస్తుంటారు. ఇంటికి సరే, ఇంకో ఇంటి అవుదాం అనుకుంటున్నాను. ఈ ఇంటికి అద్దెం చేస్తున్నారు 400 రా. ఆ డాబా కూడా మండేనా? ఆ వీధి కూడా మండేరా. టైం ఏంది, బయలుదేరు. వదినా, కిల్లి గట్రా ఏం లేదా? ఆ కిల్లి కూడా వీధిలో దొరుకుతుందిరా. నువ్వు బయలు. ఏంటండి మీరు అప్పటి నుంచి చూస్తున్నాను, వెళ్ళు వెళ్ళు అంటారు. పాపం ఫోన్ చేసిన ఆయాసం కూడా ఇంకా తీరుండదు. కావేరు కదరా, ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. ఓ దిండు మంచం ఇటు పడి. నువ్వు ఒకటి రా, మా ఇంట్లో ఉన్నది ఒకే మంచం ఒకే దిండు కదా జ్యోతి. అలాగా, ఈ రాత్రికి ఇక్కడే అడ్జస్ట్ అవుతా. డాబా కూడా మందేగా, నువ్వు అక్కడికి పడుకో. అమ్మో, మంచు చలి, పైగా బోడి మేడ, దొల్లేనంటే కింద పడతా. దొరలు కూడా పడుకోరా. దొరలో చిన్నప్పటి నుంచి అలవాటు. ఇక్కడే ఈరోజు నా మొదటి రాత్రి. ఊరుకున్నాయా, నీకు అన్ని తొందర ఆవేశమే. టైం గాని టైంలో ఇంటికి వెళ్తే నాన్న తిడతారు. గుడ్ నైట్. సరే, ఈ కోటు ఎక్కడ తగిలించమంటావు? నా తలకి తగిలించు. అలాగే. ఓకేరా, సరదాకి. అయ్యో అయ్యో అయ్యో, వెళ్తున్నా. అది కాదు వచ్చిన, రేపు ఇంకో 1 నెల దాకా కనిపించకూడదు. జ్యోతి, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మళ్ళీ ఎందుకు వచ్చావరా? నా షూస్. షూస్ అట. ఏంటండి మీరు? అతను ఏమనుకుంటాడు? పసివాడు, ఫస్ట్ నైట్ వాడికేం తెలుసు. అందుకని నువ్వే మాట్లాడద్దు, లోపలికి వెళ్ళి. రవి, జ్యోతి, అమ్మాయి గారు పెళ్ళాం వేషం మార్చి గుమాస్తా వేషం వేశారు. ఏమిటి విషయం? అవును, మీరు మాత్రం మొగుడు వేషం మానేసి గుమస్తా వేషం వేశారు. ఏమిటి కదా? కథ కాదు, జీవితం. అబ్బా, నాకు ఒకే ఒక భార్య ఉంది, ఆమెను పోషించాలి. రేపు ఆమెకు పుట్టబోయే బిడ్డల్ని పోషించాలి. పెద్దవాడు కారు కావాలంటాడు, రెండోవాడు మేడ కావాలంటాడు, మూడోవాడు చార్మినార్ కావాలంటాడు, నాలుగోవాడు ఎమ్మెల్యే సీట్ కావాలంటాడు, ఐదోవాడు. అమ్మో, అందరినీ కనడం నా వల్ల కాదండి. మీరు అలా అనుకుంటే పడగదిలో పోలీసులను పెట్టిస్తాను. జ్యోతి, వస్తాను. సంఘం కార్పొరేషన్ లో ఏదో ఉద్యోగం ఉందట, ట్రై చేస్తాను. కదండి, నేను అటే వస్తున్నాను. చందన్లాల్ ఫామ్ లో టైపిస్ట్ పోస్ట్ ఉందట. ఏమిటి, నువ్వు ఉద్యోగం చేస్తావా? ఏ చేయకూడదా? భార్యాభర్తలు పిల్లలతో బ్రతకాలి గాని అప్పులతో కాదండి. అది సరే, అసలు భర్త అంటే అర్థం తెలుసా? తెలుసు, కానీ అంతటి కోటీశ్వరుడి కొడుకు నా కోసం ఇంటికొస్తే అతని కష్టాలు ఎండపడకుండా చూసుకోవాలిగా. అదేం కుదరదు. నా ప్రేమదేవత నా గుండెలో దాచుకుని. అబ్బా, నా మాట వినండి. చూడు జ్యోతి, మన ఇద్దరం ఉద్యోగాలు చేసామనుకో, సాయంత్రానికి కలిసిపోయి ఇంటికి వస్తాం. అప్పుడు జ్యోతి, నా కాఫీ కావాలి. అబ్బా, పెట్టుకుని తాగండి. జ్యోతి, నాకు కాస్త నీళ్లు తోడేవా? ఏమండి, బాత్రూమ్ లో ఉన్నాయి కదా, ఆ మాత్రం కూడా చేసుకోలేరా? జ్యోతి, అన్నం తిన్నాను రా. ఏమండి, నాకు ఆకలి లేదు, మీరు పెట్టుకుని తినండి. జ్యోతి, కాస్త తిరుగు. ఏమండి, మీకేమైనా న్యాయంగా ఉందా?
పగలంతా నేను ఆఫీస్లో చేస్తే కాస్త అటు తిరిగి ఇటు తిరిగి అంటారే, ఎటు తిరగను. అంటే నేనేమైపోవాలి? కాబట్టి నేను ఆఫీస్ నుంచి రాగానే మల్లెపూలతో తెల్ల చీరతో స్వాగతం చెప్పి అలా అలా పడగదిలోకి వెళ్ళగానే అండ్ తెల్ల చీరండి నలిగిపోతుందండి ఊరుకోండి అన్ను అనడం. ఆపండి. పెళ్ళైన కొత్తలో మొగుడి నోరు సెక్స్ పుస్తకం అంటారు. నేను వినలేను గాని మీరు ఉద్యోగానికి వెళ్ళండి. కదలండి. అది ఇప్పుడు ఆశీర్వదించు. అక్కడ అన్యాయం. పగటి పూట పెదవులు మడి కట్టుకుంటాయి. మీకు టైం అయింది, వెళ్ళండి. మీ ఫ్యాక్టరీలో పనిచేసే అర్హతలు నాకుంటే దయచేసి ఉద్యోగం ఇప్పించండి. రవి, బిర్లా వచ్చి ఉద్యోగం కావాలంటే ఎవరైనా ఇవ్వగలరా? నేను బిర్లాగా రాలేదు సార్, బికార్లా వచ్చాను. నేను నీకు ఉద్యోగం ఇచ్చానని మీ నాన్నగారికి తెలిస్తే? కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషిస్తే నాకు తండ్రి అవుతాడు, పరువు తీశాడని బాధపడితే క్యాపిటలిస్ట్ అవుతాడు. భానోజీరావు స్పీకింగ్. ఏమిటి, రవికి ఉద్యోగం దొరికిందా? మీ ఫ్యాక్టరీలోనా? నా బిడ్డ అనే ఉద్దేశంతో ఇచ్చారా, వాడి అర్హతలను బట్టి ఇచ్చారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. రవి, నన్ను నా డబ్బుని కాదన్నా. నేను డబ్బున్న పేదవాణ్ణి, నువ్వు మనసున్న కోటీశ్వరుడి. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. పాలకి 75 రూపాయలు, మెడిసిన్స్ 100 రూపీస్, ఉన్నది 1000 రూపాయలు, ఖర్చు 1100. అయితే ఈ నెలలో మెడిసిన్స్ లేవు. 50 పాకెట్ మనీ, 50 కూరగాయలు, నో మెడిసిన్స్. జ్యోతి, ఉండండి. ఏం చేస్తున్నావు జ్యోతి? జీత ఎలా సర్దుకోవాలో చూసుకోవద్దు? ఏంటి చూసేది? నెల అదేంటి డబ్బు పోగులు? ఇది ఇంటద్దెకు, ఇది కరెంట్ కి. కరెంట్ కింద కొంత డబ్బు? కరెంట్ కాలుతుంది కాబట్టి. ఏం కాదు, మనం 6 గంటలకి లైట్లు ఆర్పేస్తాంగా. ఎందుకని? తప్పమ్మా, తప్పు చెప్పు. ఈ 200 బియ్యానికి. భోజనానికి 200? మీకు మార్కెట్ రేట్లు తెలిసినట్లేదు. అది కాదు జ్యోతి, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలకు అన్నం తినడానికి టైం ఉండదుగా. ఎందుకుండదు? ఎందుకా? అందుకే. ఇదిగో, నువ్వేం మాట్లాడద్దు. పెళ్ళైన కొత్తలో ఖర్చు పెట్టాల్సింది వీటికి కాదు. మరి దేనికి? మల్లెపూలకి. ఇవన్నీ మల్లెపూలకే. సాయంత్రం జీతాలు తీసుకుని వడ్డీ కట్టేళ్ళు. ఇదిగో అమ్మాయిలు, ఈ నెల కరెక్ట్ గా వడ్డీ కట్టాలి, జాగ్రత్త. సాయంత్రం జీతం తీసుకుని వడ్డీ కట్టు. మిస్టర్, నువ్వు ఇక్కడ చేయాల్సింది నీ వడ్డీ వ్యాపారం కాదు, మా ఫ్యాక్టరీ పని. అండర్స్టాండ్? పని చూసుకో. పొద్దున్నే పాడెదురైంది ఏమిట్రా మనకి? మంచిదే కదండి. ఎవరికి? మీకే. ఉన్న పొలంగా పోతే ఈ సిటీలో ఇంతమంది దొరకడం కష్టం కదటండి. ఇన్ని రోగాలతో మీరు బతకడం అనవసరం అండి. వెళ్ళి ఎక్కేయండి, నా డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఓ పని అయిపోతాయి. నోరు పోయి. నమస్తే. క్షమించండి, కార్లు గొప్పవాళ్లకు, కాళ్లు బీదవాళ్లకు ఇచ్చిన దేవుడిని అవమానించలేను. వాళ్ళు సగమయ్యావు. అర్ధాంగిని కదా. నీ భర్తకి తండ్రిగా కాదు, నీ పిల్లలకి తాతగా, నీ మాజీ యజమానిగా చెప్తున్నాను. కారెక్కు. ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉంది. తెలుస్తూనే ఉంది. వాడు పెళ్లిని గురించి ఆలోచించాడే గాని పెళ్లాన్ని ఎలా పోషించాలని ఆలోచించలేదు. క్షమించండి, వారిని ఏమనొద్దు. చూడు, వాడికి నీకంటే ముందు నేను తండ్రిని.
ఇప్పుడు అది గుర్తు చేయడానికి తీసుకొచ్చారా? కూర్చో. ఇది ఉంచు. నేను రవి భార్యనన్న సంగతి మర్చిపోవద్దు. వాడు నేను బాగా తయారు చేశాడు. అభిమానం కూడు పెట్టదు. బతకడానికి ఆత్మవిశ్వాసం ఒక్కటే చాలు. నీ భర్త సంపాదన ఏమిటో నాకు తెలుసు. ఆ చాలీచాలని సంపాదనతో నీ పిల్లల్ని ఎలా పోషిస్తావు, వాళ్ళకి పై చదువులు ఎలా చెప్పిస్తావు? వాళ్ళు అనాథలుగా పెరగటం బ్రతకటం నేను భరించలేదు. అందుకే రాబారు. అదుగో ఆ ఉద్రేకమే నీ భర్తని స్థితికి తీసుకొచ్చింది. నువ్వు కూడా ఆ ఉద్రేకంతో నీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేయొద్దు. నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో కన్నతల్లిగా నాకు బాగా తెలుసు. మీరిచ్చే డబ్బు కాలిస్తే ఒక క్షణంలో బూడిదైపోతుంది. కానీ ఇందాక మీరు అన్నారే అభిమానం ఆత్మవిశ్వాసం అని, అవి ఎప్పటిదాకా ఉంటాయో తెలుసా? కట్టెల్లో కాలేదాకా ఉంటాయి. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కడతావు? ఎందుకు అతను కొడుతున్నావు? అసలు 50 వడ్డీ 80 రెండు కట్టనందుకు. 50 రూపాయలకు 80 రూపాయలు వడ్డీయా? మన రేటే అంత. కట్లేనోడివి అంత వడ్డీకి ఎందుకు తీసుకున్నావు? ఆడదానికి ఒంట్లో బాగులేక అంతకంటే గతి లేక తీసుకున్నాను బాబు. కడదాబట్టి ఏ నెల కానెల మందులకి సరిపోవడం లేదు. సరే నేను కడతాను. వస్తాను బాబు. ఇదిగో. ఇదేమిటి 100 ఇచ్చావు? వాడి చొక్కా చింపినందుకు మిగతా సరిపెట్టుకో. ఏంటి బే అలా చూస్తున్నావు? ఏమన్నా కావాలా? ఆశ పెట్టుకుంటావురా నిన్ను. నేనెప్పుడు అబద్ధం ఆడలేదు. మరి అబద్ధం ఆడకపోతే నేనెలా పుట్టాను? అబ్బా చంపేస్తున్నావే. ఇలా రండి. మాట్లాడేది అవును మిస్టర్ రవి, గుండె జబ్బు బాగా ముదిరిపోయింది. దీన్ని మీరు ఎంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకు అర్థం కావటం లేదు. డాక్టర్, ఆమెను వెంటనే అమెరికా తీసుకువెళ్ళగలిగితే చాలా మంచిది. డాక్టర్, డెట్రాయిట్ లో కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభాకర్ నా స్నేహితుడు ఉన్నాడు. ఎస్, ఈజ్ కార్డియో థొరాసిక్ సర్జన్ దేర్. అతను కన్సల్ట్ చేయడం చాలా మంచిది. వెంటనే ఆ సంగతి ఆలోచించండి. జ్యోతి, డాక్టర్లు ఏం చెప్పారు? ఏం ప్రమాదం లేదు నానమ్మా. ఎందుకంటే అబద్ధం చెప్తున్నారు? నేనేం భయపడ్ను. నిజం చెప్పండి. జ్యోతి, నీ హృదయంలో ఉన్న ప్రేమను పంచావే కానీ హృదయంలో ఉన్న జబ్బును దాచా. ఎందుకునమ్మా? వచ్చిన జబ్బు గురించి ఆలోచిస్తే
సంసారం ఎలా గడుస్తుంది? అందుకని నీ చేతులను పెంచుకుంటావా? పిల్లల్ని పిల్లల్ని పెంచుకోవాలంటే జబ్బును పెంచుకోక తప్పలేదండి. పెద్ద త్యాగం అనుకున్నావు కదా? కాదండి, ఎప్పటికప్పుడు చెబుదాం అనుకున్నాను, కానీ పరిస్థితులు చెప్పనివ్వలేదండి. నన్ను క్షమించండి, తప్పంతా నాదేనండి. క్షమించండి. రవి, నువ్వేం దిగులు పడకు. జ్యోతిని అమెరికాకి నేను పంపిస్తాను. థ్యాంక్స్. మీరు మీ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి, నా చెడ్డతనాన్ని చూపడానికి ఎన్నాళ్ళకి మీకు మంచి అవకాశం దొరికింది. రవి, నాకెవరి సహాయం అక్కర్లేదు. అన్నయ్య, నా పేరు కిరణ్, నీ తమ్ముణ్ణి. మర్చిపోతే కాస్త గుర్తు చేసుకో. కిరణ్, వదిన్ అమెరికా తీసుకెళ్లడం కోసం, డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగావు, ఎవరెవరినో అడిగావు. కానీ నీ తమ్ముణ్ణి అడగడానికి మాత్రం నీకు సిగ్గేసింది కదూ? కిరణ్, అవునన్నయ్య, నీ పంతాలకు పట్టింపులకు వదిని బలి చేయడం న్యాయం కాదు. నీ స్నేహితుడి మీద ఉన్న నమ్మకం, ప్రేమ, గౌరవం నా మీద లేదు. వాళ్ళకి ఇచ్చిన విలువ నీ తమ్ముడికి ఇవ్వలేకపోయావు. అయినా నాకింకా ప్రేమ, అభిమానాలు చావలేదు. అందుకే రాగలిగాను. వదిన అమెరికా తీసుకెళ్లే ఏర్పాటు నేను చేస్తాను. వద్దు, నాకెవరి సహాయం వద్దు. నా భార్యను ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు? దేవుడా, నా భార్యను ఎలాగైనా బ్రతికించు అని మొరపెట్టుకోవడం తెలుసు. నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటానని వదినికి అబద్ధం చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోవడం తెలుసు. ఒరేయ్, భార్యను బ్రతికించుకోలేని ఒక అసమర్థుడుగా నిన్ను నువ్వు తిట్టుకోవడం తెలుసు. ఆగేమరా, నీకు అలవాటుగా. కొట్రా, కొట్టు. కానీ నువ్వు కొట్టలేవు. నీలో ఏ మూలో నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు. అందుకే కొట్టలేకపోతున్నావు. కనీసం నీ బిడ్డల గురించి ఆలోచించు. నాన్న డబ్బు వ్యామోహంలో పడి అమ్మను పోగొట్టాడన్న కసి నిన్ను ఇలా తయారు చేస్తే, రేపు కేవలం అభిమానం కోసం అమ్మను నాన్న పోగొట్టాడని తెలుసుకున్న రోజు నీ బిడ్డలు ఎలా తయారవుతారో ఒక్కసారి ఆలోచించు. అలా కన్నీళ్లు కార్చడానికి ఇంకా చాలా టైం ఉందన్నయ్య. అప్పుడు కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడానికి నీ చేతులు కూడా నిన్ను అసహించుకుంటాయి. వస్తాను అన్నయ్య. కనీసం చెడు వార్త చెప్పడానికైనా నన్ను మర్చిపోవద్దు. అమ్మ చచ్చిపోతుందా? లేదమ్మా కిరణ్, నీ వదిని బతికించు అన్నయ్య. కానీ ఒక్క షరతు. నాకు తెలుసు, నాన్నగారి దగ్గర నుంచి ఎటువంటి సాయం పొందకూడదు. అంతేగా? నేను సంపాదిస్తున్నాను. ఒక జీతగాడిగా నా సంపాదనతో వదిన అమెరికా తీసుకెళ్లేంత డబ్బు బ్యాంక్ లో ఉంది. అది నా వదిన ఆరోగ్యం బాగుపడడానికి ఉపయోగపడుతుందంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి? వెరీ గుడ్. ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపే బయలుదేరుతున్నారు సార్. అయితే ఈ రోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తాను. జ్యోతి, నిద్ర పట్టలేదా? మీరు నిద్రపోలేదుగా? మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలనండి? నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు. ఒకవేళ జబ్బు నయం కాకపోతే హాయిగా మీ ఒడిలోనే తల పెట్టుకుని చచ్చిపోతాను. లేకపోతే ఏంటండి, అన్ని రోజులు మిమ్మల్ని వదిలి ప్రతిరోజు నరక అనుభవించలేను.
జ్యోతి, చిచి, మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను. అన్నట్టు చన్నీళ్ళు పోసుకోకండి, జలుబు చేస్తుంది. అయ్యూరు హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోండి. ఆవక ఎక్కువ తినకండి, వేడి చేస్తుంది. ఆయన ఆవక జాడి బీరోలో పెట్టి తాళాలు అమెరికా తీసుకెళ్తున్నాగా. ఏంటో పెదవ కన్నీళ్ళు ఎంత ఆపుకుని ఆగడలేదు. చూడండి, తొందరపడి ఎవరితోనూ తగాద పెట్టుకోనని మాటివ్వండి. ఏదైనా జరిగితే నేను చూడలేనండి. This is Air India announcing the departure of flight AI 432 to New York via Bombay. All passengers are requested to check through security, immigration and customs immediately. ఏం గురు, ఏంటి దిగులుగా ఉన్నావు? పెళ్ళాం ఊళ్ళో లేదా? నీ తమ్ముడితోనేగా వెళ్ళింది, ఇంకా దిగులేంటి గురు? ఏమైనా వాళ్ళ ఆపరేషన్ పేరు మీద హనీమూన్కి వెళ్ళారు. ఒక పెండం గురు, వాళ్ళిద్దరూ ఇప్పుడు బెడ్రూమ్ లో ఉంటే బొమ్మ, లేకపోతే అచ్చు. అరే బొమ్మ, వాళ్ళు ఇప్పుడు బెడ్రూమ్ లో ఉన్నారు గురు. ఇంకో పని వేద్దాం, బొమ్మ పడితే కడుపు వచ్చినట్టు, అచ్చు పడితే లేదు. అరే అచ్చు, ఆపరేషన్ చేయించావా? సరే ఆఖరి పందెం గురు, గాలిలో ఎగిరే నాణ్యాన్ని కాదు, గాలికి తిరిగే నీ పెళ్ళాన్ని పట్టుకో. ఎందుకొచ్చారు? క్రమశిక్షణ లేని జీవితం కటకటాల పాలనని చెప్పి ఎగతాళి చేయడానికి వచ్చారా? ఈ హంతకుడితో మాట్లాడితే మీ పరువు దెబ్బతింటుంది. వెళ్ళండి. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు తెలుసు బాబు. ఆ రోజున చావు బ్రతుకుల్లో ఉన్న మీ అమ్మను చూడలేదని నువ్వు నా మీద కసి పెంచుకున్నావు. నిజమే, కానీ ఆ రోజు నా పరిస్థితి వేరు. నువ్వు మీ అమ్మని గురించి ఆలోచించావు, కానీ నేను దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న మన సంసారం గురించి, మీ అందరి గురించి ఆలోచించాను. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్నాను. అంతలోనే మీ అమ్మ దూరం అయిపోతుంది అనుకోలేదు. అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు నా డబ్బునే చూశావు, కానీ నా మనసును చూడలేకపోయావు. తండ్రి బిడ్డను గురించి మనసులోనే ఆలోచిస్తాడు, మనసులోనే గర్వపడతాడు, మనసులోనే ఆశీర్వదిస్తాడు. తండ్రి పేరు మీద, తండ్రి ఆస్తి మీద బ్రతికే బిడ్డలు బిడ్డలు కాదు, వాళ్ళు ఆస్తికి వారసులు మాత్రమే. నువ్వు నన్ను, నా ఆస్తిని కాదని నాకు దూరమై స్వతంత్రంగా బ్రతుకుతూ కూడా నా పేరు నిలబెట్టావు. అందుకు నేనెప్పుడూ గర్వపడతా. నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. చెడులో కూడా మంచి జరుగుతుందంటారు, ఇదేనేమో. నేను హంతకుణ్ణి కాకపోతే మీరు ఇలా నాకు దగ్గరయ్యేవారు కారుగా. రవి, నేను నిన్ను కాపాడుకుంటాను. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నా కొడుకు హంతకుడు కాడు అని నిరూపిస్తాను. ఇంపాసిబుల్ మిస్టర్ భానుజీరావు, కేసు బలంగా ఉంది. రవి హత్య చేస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవసరం అయితే ఒక్కొక్క సాక్ష్యాన్ని ₹1,00,000 ఇచ్చేనే కొంటానండి. డబ్బుతో అన్ని పనులు చేయలేం.
అన్ని పనులు చేసేది డబ్బే మిస్టర్ ముకుందం. మనిషికి చావును తప్పించడం తప్ప ఈ ప్రపంచంలో దేన్నైనా డబ్బుతో కొనగలం. మీకు చేతకాలని చెప్పండి, వేరే పెద్ద రాయన్ని పిలిపిస్తాను. కొడుకు మీద ప్రేమతో అలా అంటున్నారు. నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఈ కేసులో రవికి శిక్ష పడ్డం ఖాయం. అయినా తప్పించేటట్లు ప్రయత్నించడానికి లాయర్గా నా విధి నేను నిర్వర్తిస్తాను. లేదు, నేను బ్రతుకుతానని నీకు నమ్మకం లేదా? మరెందుకు ఆ కన్నీళ్ళు? అన్ని అనుకున్నట్లు జరిగితే దాన్ని జీవితం అనరు. కొద్ది క్షణాల్లో నాకు ఆపరేషన్ చేస్తారు. ఒకవేళ మనం చనిపోతే? అంత మాట అనొద్దు వదినా. బిడ్డలు జాగ్రత్త. కిరణ్, నాకు 3 బిడ్డలు. రవి నా భర్త కాదు, నా బిడ్డ. She's all right. నిజమేనా అంకుల్? అబద్ధాలు అంటే ఆడపిల్లలు పుట్టారు. మా అమ్మకి నేను పుట్టినట్టు. నిజం బేబీ, మీ అమ్మ కులాసగా ఉంది. మీరు వెళ్ళి ఆడుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ మిస్టర్ క్రేమ్, నేను పిల్లలకు అబద్ధం చెప్పాను. డాక్టర్, అవును, ఆపరేషన్ చేసేవే కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది పేషెంట్. ఆమె మానసిక పరిస్థితి ఏమాత్రం దెబ్బతిన్నా ఆమె మీకు దక్కదు. ఆందోళనకు, ఆవేశానికి, ఆవేదనకు ఆమెను దూరంగా ఉంచాలి. ఆమెకు గాజు బొమ్మ. హలో, ఎవరు మాట్లాడేది? నేను బాబుని మాట్లాడుతున్నాను. హలో, నేను బాబుని మాట్లాడుతున్నాను. మీరెవరు మాట్లాడేది? మీ తాతయ్యనమ్మా, భానోజీరావు మాట్లాడుతున్నా. తాతయ్య, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. నేను మాట్లాడాలి. అవును, మీ అమ్మకి ఎలా ఉంది? అమ్మకి చేసిన ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్లు చెప్పారు తాతయ్య. వెరీ గుడ్. డాడీని పిలువు తాతయ్య, మాట్లాడాలి. మీ డాడీ ఇప్పుడే బయటికి వెళ్ళాడయ్యా. చూడు, బాబాయ్ని ఒకసారి మాట్లాడమను. సరే తాతయ్య, ఇదిగో బాబాయ్. హలో కిరణ్, నీ శ్రమ వృధాగా పోలేదయ్యా. జ్యోతికి తగ్గిందని తెలియగానే నా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. అవునా, ఇతరులతో ఆనందంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏమిటా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. బతికి చేసిన ఆపరేషన్ సక్సెస్ కాలేదు నాన్న. మరి పిల్లలు చెప్పింది? పిల్లలు కాబట్టి డాక్టర్ వాళ్ళు సలహా చెప్పారు. అనే విషయం ఏమిటి? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. లాయర్ చెప్పేది వింటుంటే గుండె ఆగిపోతుంది. అయినా రవిని నిర్దోషిగా నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. తాతయ్య, బాబాయ్ ఏదో తిట్టినట్టున్నాడు. అవును పాపం. బాబాయ్, ఫోన్ ఇవ్వు, తాతయ్యతో మాట్లాడాలి. హలో తాతయ్య. హలో. ఎవరు తాతయ్య టైం ఈజ్ ఓవర్ అంటున్నారు? భగవంతుడు బాబు. హలో 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 తాతయ్య. భానోజీ, రే భానోజీ. నువ్వా? కూర్చో.
ఏం కూర్చుంటారా మూల శంకరధవని. ఏమిటంత డల్లుగా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలుసురా నీ బాధ. రోగాలు తగ్గడానికి ఇంజక్షన్లు పొడిపించుకుంటాం, ఆపరేషన్లు చేయించుకుంటాం. అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కూడా ఇంజక్షన్లు ఆపరేషన్లు ఉంటే ఎంత బాగుండేదిరా. ఒరే, నీ జబ్బులు నాకిచ్చి నా బాధలు నువ్వు తీసుకోగలవా? భానోజీ, అంత శక్తి నాకు లేదురా. భానోజీరావు స్పీకింగ్. హలో కిరణ్, ఇవాళ సాయంకాలం బయలుదేరుతున్నారా? అలాగే అలాగే. ఆ సంగతులేవి జ్యోతి తెలియకుండా నేను చూసుకుంటానులే. ఓకే ఓకే. నిజమే సార్, మీ పలుకుబడి నిజాయితీ తెలిసిన వాళ్ళం కాబట్టే ఇంతసేపు ఆలోచించాల్సి వస్తుంది. ఏమైనా సరే మా జ్యోతి ఇంటికి వచ్చేసరికి రవి అక్కడ లేకపోతే ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. రవి హంతకుడని, అతనికి పడే శిక్ష తీవ్రంగా ఉంటుందని తెలిస్తే జ్యోతి బ్రతకదు. అందుకే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. మీకున్న అధికారాలన్నీ ఉపయోగించి ఎలాగైనా సరే రోజు కొంతసేపు రవి మీ కస్టడీ నుంచి ఇంటికి వచ్చేలా చేయండి ప్లీజ్. భానుజీరావు గారు, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ రవి మామూలు నేరస్తుడు కాదు. అతను బయటికి పంపితే మాకు వచ్చే ఇబ్బందులు మీకు తెలియదు. పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకుని ఒక జైలు అధికారిగా మీరు చేయగలిగిన సహాయం చేయండి. దానికి సంబంధించిన హామీ పత్రాలు ఇదిగో. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. మీరందరూ ఇన్నాళ్లు మీ యజమాని మీద గౌరవంతో ఈ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. కానీ ఈ రోజున మీ యజమాని మీ ముందు బెచ్చగాళ్లా నిలబడ్డాడు. నా కొడుకు రవి హంతకుడని నా కోడలికి తెలియకూడదు. తెలిస్తే ఆమె మనకు దక్కదు. జ్యోతి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కళకళలాడుతూ ఉండాలి. విషాదం అనేది ఎక్కడా కనిపించకూడదు. మీలో ఎవరి మూలంగానైనా సరే రవి హంతకుడని జ్యోతికి తెలిసిందా వాళ్ళ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. బాబు గారు, మీరు ఇలా అధైర్యపడితే ఎలా? నిజం అమ్మాయి గారికి చెప్పొద్దని మీరే చెప్పారు. కానీ మిమ్మల్ని చూసి అమ్మాయి గారి ఈ ఇంట్లో జరగరాందేదో జరిగిందని అనుమానిస్తుంది. బాధలు మర్చిపోయినట్టు నటించడం చాలా కష్టం. కానీ అమ్మాయి గారి ఆరోగ్యం గురించి తెలిసిన మీరు కూడా నటించాలి. కన్నీళ్లు గుండెల్లో దాచుకుని నటించాలి. తప్పదు. సెక్రటరీ, టేప్ రికార్డు పంపించు. నేను లెటర్స్ డిక్టేట్ చేయాలి. చూడు మిస్టర్ రవి, ఎంతో కష్టం మీద అధికారుల అనుమతితో నిన్ను ఇంటికి పంపుతున్నాను. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. మా అనుమతి లేనిది నువ్వు ఎక్కడ ఆహారం తీసుకోకూడదు. ఒక ఖైదీగా నీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మా కానిస్టేబుల్ సప్పారావు సుబ్బారావు నేను కనిపెట్టుకునే ఉంటారు. సార్, వీళ్ళిద్దరూ యూనిఫామ్ లో ఉంటే? నాకు తెలుసు. వీళ్ళు సివిల్ డ్రెస్ లోనే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్ సార్. అప్పారావు, వ్యాధ ఉద్యోగం అయ్యా. నన్ను నేను మఫ్టీలో చూసుకుని ఎంతకాలం అయిందో. సరేలే, నేను శోభనం గదిలో కూడా యూనిఫారం తోటే వెళ్ళా. ఏం జరిగిందో తెలుసా? శోభనం కాదు, రేప్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టు. వస్తాను సార్. ఎస్, వస్తున్నాను. నమస్కారం. నా కాపలాగా వీళ్ళిద్దరిని పంపించారు. అలాగా? మీ ఇద్దరికి ఒక రిక్వెస్ట్. చెప్పండి సార్. ఇంక కొద్దిసేపట్లో రవి భార్య పిల్లలు విదేశాల నుంచి వస్తున్నారు. రవి హంతకుడని గాని మీరెవరన్నది గాని వాళ్ళకి ఏమాత్రం తెలియకూడదు. ఎందుకంటే రవి భార్య హార్ట్ పేషెంట్. తెలుసు సార్, అందుకే మేము సివిల్ డ్రెస్ లో వచ్చాం. డ్రెస్ మార్చుకున్నంత మాత్రం చాలదు.
మీ ఉద్యోగాలు కూడా మార్చుకోవాలి. ఉద్యోగాలు మార్చడమా? మా అధికారులకు తెలిస్తే చంపేస్తారు సార్. మధ్యాహ్నం 2 గంటల వరకే కదా. ఈయన ఇంజనీరింగ్ చెప్తాను, నేను మేస్త్రి అని చెప్తాను. ఎవరిని అడిగితే అలాగే చెప్పండి. అలాగే సార్. బాగుంది సార్. ప్యాంట్ వేసుకుంటే ఇంజనీరు, పంచి కట్టుకుంటే మేస్త్రీనా? కుదరదు సార్, కుదరదండి. అంటేనే ఉద్యోగాలు మార్చండి. ఆడే మేస్త్రి, నేనే ఇంజనీర్. సార్ మీరు తప్పుగా అనుకోవద్దు, మా వాడికి కొంచెం లూజు. ఎవరో లూజు? నువ్వు లూజు, నీ బాబు లూజు, నీ తాత లూజు, నువ్వు దొరుకున్న చొక్కా లూజు, నీ ప్యాంటు లూజు, నువ్వు పెట్టుకున్న బెల్ట్ లూజు. కుదరదంటే కుదరదండి. ఆడే మేస్త్రి, నేనే ఇంజనీర్. మీరిద్దరూ దెబ్బలాడుకుని నిజం బయట పెట్టేట్టున్నారు. నేనే ఇంజనీర్ అని ముందు చెప్పండి. నీ బట్టలు చూస్తే అలా అనిపించడం లేదయ్యా. అదే నాకు ముందే తెలుసుంటే నేను ప్యాంటే వేసుకొచ్చి ఉండేవాడిని. సర్లేండి, ఆడే ఇంజనీర్, నేను మేస్త్రి కమ్ కాంట్రాక్టర్. అలాగే. మావయ్య గారి కారు వచ్చింది? అవునమ్మా, ఇప్పుడు రవి మావయ్య గారి దగ్గరే ఉన్నాడు. నిజంగానా? అవునుదినా, డాడీ అన్నయ్య కలిసిపోయారు. ఎంత మంచి మాట చెప్పావయ్యా. అయినా ఇన్నాళ్ళుగా నాతో చెప్పకుండా ఎందుకు దాచా? ఇలా ఎన్ని విషయాలు నాకు చెప్పకుండా దాచిపెడుతున్నారు. మా నాన్నగారితో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి. మీరు ఏది మాట్లాడాలన్నా మా ముందే మాట్లాడాలి. తలుపు తెరిచే ఉంచుతాంగా. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంజనీర్ అట, ఇంజనీరు. యాదవకి ఎక్కలు కూడా సరిగా రావు, ఇంజనీర్ అట. చూసేవా నాన్న, నేను కొడుగ్గా ఈ గదిలో ఏనాడు అడుగు పెట్టలేదు, కానీ ఈనాడు హంతకుడిగా మాత్రం అడుగు పెడుతున్నాను. రవి అతనే రెచ్చగొట్టాడు నాన్న. ఆ కోపంలో కొట్టేశాను. నా కోపమే నన్ను హంతకుణ్ణి చేసింది. నా ఆవేశం తగ్గించుకుంటానని జ్యోతికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నేరస్తున్నయ్యాను. నాన్న, జ్యోతికి విషయం తెలిస్తే తట్టుకోగలదా? ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికి విషయం తెలియకుండా కాపాడాలి. నేనొక నేరస్తుడిగా, హంతకుడిగా జ్యోతి ముందు నిలబడే ధైర్యం, శక్తి నాకు చాలదు నాన్న. బాబు, ఇది నీ దగ్గర ఉంచు. భవిష్యత్తు నీ చేతుల్లో లేదని చెప్పే కాలజ్ఞానం ఇదే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. తీసుకో బాబు. ఏమిటి? జ్యోతి కిరణ్ వచ్చేసారు. జ్యోతి పిల్లలు వచ్చారట. రా త్వరగా. రాలేదని అమ్మకి ఎంత కోపం వచ్చిందో. మీ తాతయ్య బాబు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. చూసారా మామయ్య, కోడలుగా మీ ఇద్దరిని కలపలేకపోయాను, కానీ నా జబ్బుతో మీ అందరినీ ఒకటి చేశాను. అందుకే నా జబ్బు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా, అంత మాట అనకమ్మా. చలవతి, పైకి తీసుకెళ్ళు. అప్పారావు గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? నేనే కాదమ్మా, ఇతను కూడా వచ్చాడు, మన రవిబాబు. అప్పారావు. జ్యోతి, ఇతను నీకు తెలుసమ్మా? తెలుసు మావయ్య, బాగా తెలుసు. ఆయన పోలీస్ కానిస్టేబుల్, ఆ ఇంటి పక్కనే ఉండేవారు. అయ్యో, నీకు తెలియదా అమ్మా? ఎంతకాలం పనిచేసినా ఎదుగు పొదుగు లేని ఉద్యోగం, అందుకని అది మానేసి ఇప్పుడు కాంట్రాక్ట్లు చేస్తున్నా. అవునమ్మా,
వీళ్ళిద్దరూ ఇప్పుడు మన రవితో కలిసి కాంటాక్ట్ చేస్తున్నారు. అతను ఇంజనీరు, ఇతను మేస్త్రి. అవునమ్మా, రవి గారు అంతా చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం బాగుందా అమ్మా? బాగానే ఉంది. రండి బాబు, పైకెళ్ళమ్మా. తాత ఇల్లు బాగుందా? చాలా బాగుంది. ఈ నిజాన్ని మనం కొంతకాలం వరకే కాపాడగలం. ఇది విని భరించగలిగే శక్తి వదిలి కలిగేలా మనం ప్రయత్నించాలి. అవును కిరణ్, డాక్టర్ల మందులతో ప్రాణాల్ని కాపాడగలరు. మనుషులు ఆప్యాయతతో, మంచి మనసుతో ఆ ప్రాణాలను నిలబెట్టుకోవాలి. అందుకే మన మనసులో బాధ ముఖంలో కనిపించకుండా నటించాలి, నమ్మించాలి. కిరణ్, మీ అన్నయ్యను చూసావుగా ఎలా మారిపోయారో. ఇది వరకటి ఉత్సాహం, ఆనందం లేదు. అందుకు కారణం నేనే. ప్రేమ మనసును మించిపోయినప్పుడు మనిషికి పిచ్చెక్కుతుంది. ఈ జబ్బుతో నేను అక్కడే చనిపోయినా బాగుండేది. మనిషి చచ్చిపోతాడని తెలిసి ఆ మనిషిని చూస్తూ కూర్చునే బాధ ఎంత నరకమో నాకు తెలుసు. అదేమిటమ్మా ఇప్పుడు ఏమైందని? నీ ఆరోగ్యం గురించి డాక్టర్స్ రాసిన రిపోర్ట్స్ అన్నీ నేను చదివాను. యు ఆర్ ఆల్ రైట్. కానీ భగవంతుడు రాసిన రిపోర్ట్స్ నాకు తెలుసు మావయ్య. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ జబ్బుని గురించి మీరు అబద్ధం చెప్పకండి. కానీ రవికి విషయం తెలిస్తే ఏమైపోతాడని నాకు భయంగా ఉంది. ఆ జబ్బు నయం కాలేదన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ రవికి మాత్రం తెలియడానికి వీల్లేదు. ఇది నా చివరి కోరిక. ఏమిటి, ఏమైందిరా? ఇలా అని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదురా. ఇక్కడికి వచ్చినందువల్ల ఏం జరిగిందిరా నీకు? ఆ అమ్మాయి జ్యోతి బంగారం లాంటి పిల్లరా. తల్లి తండ్రి ఎవరూ లేరు, ఒక్క అన్న తప్ప. అతన్ని పోషించడానికే నానా తిప్పులు పడేది. పెళ్లి చేసుకుని సుఖంగా ఉందనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితులు. తలుచుకుంటేనే గుండె చెరువైపోతుందిరా. అప్పారావు, మనం ఇప్పుడు డ్యూటీలో ఉన్నాం. కరుణ, జాలి అనేవి మనలో ఉన్నా మర్చిపోవాలి. రవి గారు, ఎలా ఉన్నా చూడండి, మీరెలా అయిపోయారో. జైల్లో పడ్డ ఖైదీలా ఉన్నారు. అదేం కాదు, భార్యలు దూరంగా ఉంటే ఒంటరిగా ఉన్న భర్తలు ఎలా ఉంటారో నేను అంతే. డాక్టర్లేం చెప్పారు? ఆరోగ్యంగా ఉన్నానన్నారు. అయినా వాళ్ళు చెప్పేదేంటండి, నాకు తెలుసు. పిల్లలకు పెళ్లిళ్ళయి మనవాళ్ళు మనవరాల చేత తల్లి తింటూ దేవుడిలో ప్రాణాలు వదులుతాను. అవునండి, పసుపు కుంకాలతో భర్త ఒడిలో కళ్ళు మూసే అదృష్టం హక్కు నాకు కావాలి. నీ హక్కు నీ కాదనలేను, కానీ చావు బతుకులు మన చేతులు లేవుగా. ఒకవేళ నేనే నీకంటే ముందు రవి అలా జరిగినా నీ హక్కు నువ్వు కాపాడుకోవాలి. నేను నీకు దూరమైనా పసుపు కుంకాలు నీకు దూరం కాకూడదు. నీ నుదుటి మీద తిలకం నా ప్రేమను, ఈ చేతి గాజులు మన ఆప్యాయతను గుర్తు తేవాలి. రవి, అంత మాట అనద్దు. నువ్వు లేని ఐదతనం కంటే చాలా లేని. సభ్యత సంస్కారం లేకుండా పడగదిలోకి ఎందుకు అలా చేస్తున్నారు? నా భర్త నీ బిజినెస్ పార్ట్నరా లేక తప్పించుకు తిరుగుతున్న హంతకుడా? జ్యోతి,
లేకపోతే ఏమిటండి? పోలీసు ఉద్యోగాలు మానేసినా వాళ్ళక బుద్ధులు పోలేదు, పడకది కాపలా కాస్తున్నారు. అది కాదమ్మా, మా డ్యూటీ మేము చేయాలి కదమ్మా. ఏమిటండి మీ డ్యూటీ? ఇదా? మిమ్మల్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. జ్యోతి, వాళ్ళ మాట తీరే ఎంత పోలీసు ఉద్యోగాలు మానేసినా వాళ్ళ ప్రవర్తన మాట మారదుగా. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఏంటండి సైగలు? అది అయినా పోలీసులతో కలిసి ఎవరైనా మిమ్మల్ని వ్యాపారం చేయమన్నారు? ఏదైనా తేడాలు వస్తే పాత బుద్ధి పోకుండా ఏదో కేసులు ఇరికిస్తారు. సరే, భోజనానికి ఆలస్యమైంది కదండి. నా చేతులతో వడ్డించి ఎన్నాళ్ళైందో. 1 కాదు 2 కాదు 6 నెలలు ఏం తిన్నారో ఏంటో. పెళ్ళాం చేతి వంట మొగిడి నోటికి తగలకపోతే మొగిడి నాలుకకు 4 దెబ్బకు తేడా ఉండదు. కూర్చోండి. మామయ్య, టైం 1:30 అయింది. మీరు మీ టైమింగ్స్ మర్చిపోయారా? ఇది వరకు గడియారం మిమ్మల్ని చూసి భయపడేది. ఇప్పుడు ఏమైందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు కూర్చోవద్దునా, భోంచేద్దాం. లేదు, నా చేతులతోనే వడ్డిస్తాను. ఏమిటండి, అన్నం ముందు కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారా? లాభం లేదు మామయ్య. వ్యాపారస్తుడి జీవితం, ఖైదీ జీవితం ఒకేలా ఉంటాయన్నది నిజం. ఇక్కడ డబ్బు కట్టలు దాటి రాలేడు, అక్కడ కటకటాలు దాటి రాలేడు. ముందు తినండి, తర్వాత ఆలోచిదురు గాని. నాన్నకి నేను కలిపి పెడతాను. నాన్నకి నేను కలిపి పెడతాను. నేనే కలిపి నేను తిన్నానా? తిన్నానా? నా ముద్ద తినాలి. తిన్నానా? ఆగండి. మర్చిపోయారా? మనం చీఫ్ ఇంజనీర్ గారింటికి భోజనానికి వస్తానని చెప్పాం కదా సార్. మీరు మాట తప్పించుకోకపోతే మేమేమైపోతామో కొంచెం ఆలోచించండి. ఏంటండి ఆలోచించేది? ఆయన ప్రశాంతంగా 4 మెతుకులు తిన్నవురా? అది కాదు జ్యోతి, నా పరిస్థితి నీకు అర్థం కాదు. ఏంటండి మీ పరిస్థితి? 6 నెలల తర్వాత నేను వస్తే కనీసం ఎయిర్పోర్ట్ కూడా రాలేకపోయారు. అయినా కారణం అడగలేదు. ఇన్నాళ్ళుగా మీరు మీ నాన్నగారు 1 రోజు కోసం ఎదురు చూశాను. అది నా కళ్ళ ముందు కనపడుతుంటే అది కూడా నాకు దక్కనివ్వరా? జ్యోతి, దయచేసి వాళ్ళని వెళ్ళమనండి ప్లీజ్. వదినా, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. కిరణ్, ఇది ఆవేశం కాదయ్యా, మానసిక క్షోభ. అమ్మా జ్యోతి, జ్యోతి, చీఫ్ ఇంజనీర్ గారింటికి లంచ్కి వస్తానని మాటిచ్చాను. ఏమండి, నేను వెళ్ళకపోతే కొన్ని లక్షల కాంట్రాక్ట్ పోతుంది. ఎంత మారిపోయారండి మీరు. కన్ను తల్లి చావు బ్రతుకులో ఉన్నా చూడటానికి రాలేదని కన్నతండ్రి మీద ద్వేషం పెంచుకున్న మీరు ఇప్పుడు లక్షల గురించి మాట్లాడుతున్నారా? లేదు జ్యోతి, నేను పరిస్థితులకు బానిసను. పరిస్థితులకు కాదు, డబ్బుకు బానిసలు. కళపిల్లలు కాదని వెళ్ళండి. మీరెంత మారిపోయారని తెలిస్తే అమెరికాలో డాక్టర్లను నన్ను చంపండి అని బ్రతిమాలిపోనేదాన్ని. బాగా ఉంది. జ్యోతి, నన్ను క్షమించు. మావయ్య, ఇన్నాళ్ళు రవి మీకు దూరం అయ్యాడని బాధపడ్డాను, కానీ ఇప్పుడు మీకు దగ్గర అయ్యాడని బాధపడుతున్నాను. కట్టుకున్న దాన్ని కన్నీళ్ళ కంటే డబ్బు ఎక్కువని వెళ్ళిపోయాడు. ఆయన ఇంత త్వరగా ఎలా మార్చగలిగారు మావయ్య? లేదమ్మా, లేదు. నేనంత కిరాతకుని కాను. వాడు మీకంటే ఎదిరిపోయాడు. రేపు నాకేదైనా జరిగినా శవాన్ని ఫ్యాక్టరీ ముందుగా తీసుకురండి, నేను కాలు శ్మశానానికి వస్తాను అనేంతగా ఎదిగిపోయాడు కదూ. లక్ష్మణుడిలా నువ్వెందుకులా బాధపడతా? అడుగులో వదిలిన సీత కన్నీళ్లు రాముడికి తెలియవా? తెలుసు, కానీ బయట పడితే అవతార పురుషులన్న బిరుదిపోతుంది. పాపం మీ అన్నీ అంతే, ఎంతైనా రాముడి చేతే కదా. ఏమిటో నేను ఎక్కువగా మాట్లాడి మీ అందరినీ బాధపడుతున్నాను. నా కన్నీళ్లు మీ కడుపులు నింపోగా. మీరు భోంచేయండి. ఇదేమిటండి? సుబ్బలక్ష్మి, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నవ్వుల్ని మింగేయాలనిపిస్తుంది. అదేం చెప్పండి. జబ్బు కదే, లవ్వు అంటే ప్రేమ అంటే ఎవరు నువ్వు? 10 ఏళ్ల కిందట నొప్పని వస్తే ఇంజక్షన్ ఇచ్చి కాటికి పంపేవే కామమ్మన్ రా.
ఇన్నాళ్ళకు మన ఇద్దరం కలిసి ఒక్క మంచం మీద పడుకున్నామని ఆనందపడుతుంటే పిచ్చి కుక్కలా అరుస్తారా? నేను దెయ్యాన్నా? అమ్మో అమ్మో, నీకేదో దెయ్యం పట్టుకుంది. చెప్పు, లోపల ఎవరో చెప్పు. లోపలే ఉంటుంది రాని పిండాకుడు. రాత్రి తిన్న ఇడ్లీ కారక్క అటు ఇటు ట్రావెల్ చేస్తాను. ఈ గంట పేరున్నానికి అబద్ధం చెప్తా. ఓం హేమమాలిని స్వాహ, ఓం మందాకిని స్వాహ, ఓం సింపుల్ కబాడియా స్వాహ, ఓం విజయశాంతి స్వాహ. తాకిని దిగిరావే, తాకిని పారిపోవే. రామా, మా ఆయన ఒంట్లో ఎన్నేళ్ళుంటావు? రామ్మా దిగిరా, నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా. వచ్చి రామ్మా దిగివా, నీకు సినిమాలో హీరోయిన్ ఇప్పిస్తా. నా పేరు చెప్పి ఒకటి వేయండి, అదే వస్తుంది. నీ పేరు చెప్పి ఇంకోటి వేయాలా? చంపేస్తాను నిన్ను. చూసారా చూసారా, ఆ మాట్లాడే దెయ్యమే. నాకు తెలుసు. దిగుతావా లేదా? దిగుతావా లేదా? తగ్గిందా? 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 నా దెబ్బకు దెయ్యం పారిపోయింది, బరువు తగ్గింది, జీవుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఏది మా బహుమానం? నాకివ్వండి. కచ్చటి తప్ప సగం కచ్చటి తప్ప సగం అచ్చటి తప్ప. ఏమండి తగ్గిందా? లేవండి. తగ్గిందన్నారు కదండి. ఏం తగ్గిందే నా శార్థం? వాడు కొట్టిన కొట్టుడికి ఒళ్ళంతా ఘోరమైపోయింది. తగ్గిందని చెప్పకపోతే నీ తాడు పుట్టుక్కున తెగుతుందన్న భయంతో తగ్గిందని చెప్పి తెచ్చారే. పతివ్రత, వేడి నీళ్లు పెట్టుకుని కాస్త పతి సేవ చేసుకోవే. ఎవరు చెప్పారు? ప్లీజ్ నా మాట విను, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇంకొన్నాళ్ళు ఆగు. ఇంకా కొన్నాళ్ళు ఆగాల? నా వల్ల కాదు. ఇప్పటికే అందరు నన్ను ఎన్ని మాటలు అంటున్నారు తెలుసా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట, ఎవరో గొప్పింటమ్మని చేసుకుంటావు. సుందరి, నువ్వు నమ్మాల్సింది నన్ను, వాళ్ళ మాటలు కాదు. అసలే నా మనసేం బాగుండట్లేదు. ఏదో రోగాలు రోజుకో పార్టీ మార్చే వాళ్ళకి పదవి రాగానే ప్రజల్ని మర్చిపోయే మనుషులకి రాకూడదు. నాకు వచ్చినాయి. పెళ్లి కాని ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో తెలుసా? మర్చిపోయాను తల్లి. చెప్పు చెప్పు. చివరిసారిగా చెప్తున్నాను, కిరణ్ తో నా పెళ్లి విషయం తేల్చకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ గా చేస్తాను. అంత పని చేయకు తల్లి. ఏమండి, సముద్రంలో దూకి బతకొచ్చు, కరెంట్ షాక్ కొడితే బతకొచ్చు, కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిపోతానంటుందండి. మీరు త్వరగా బానూజీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం కదపండి. కదుపుతా. కదిపా. వీడు చూస్తే రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావురా అంటాడు. ఈ ఇల్లు తిరితే మనకు వేరే పేషెంట్లు లేరు. వీడి కొడుకు తప్పితే నా కూతురికి వేరే మొగుడు దొరకడం. అయ్యో, ఏమిట్రా భక్త, వెడదప్పొచ్చా? ఏమిటి విశేషం? ఏమిటేమిట్రా, ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయకుండా చస్తే వచ్చే జన్మలో గవర్నమెంట్ ఆసుపత్రిలో మంచం అయి పుడతారేమో అని భయంగా ఉందిరా. ఇన్నాళ్ళు ఆగావు కదరా, ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టు. ఏమిటి, నన్ను చూసి కూడా నీకు జాలి కలగడం లేదా? నీకు ఓ ఆడపిల్లుంటే తెలిసేదిరా నా బాధ ఏమిటో. నాకున్న సమస్యలు నీకుంటే నీకు తెలిసేదిరా. ఏమిట్రా తెలిసేది? ఒక పెళ్లి కాని ఆడపిల్లని భరించే కంటే ఓ హంతకుడిని ఇంట్లో పెట్టుకుని భరించచ్చు. నీకు రక్తపోటు ఎక్కువైందిరా, అందుకే మతి చెప్పు మాట్లాడుతున్నావు. ఆయన అన్న మాటలు తప్పే ఉంది మావయ్య, నిజమేగా? ఎన్నాళ్ళని మీరు మాత్రం తప్పించగలరు? అది కాదు వదినా. కిరణ్, మాట మార్చకయ్యా, నాకంతా తెలుసు. మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఆడపిల్ల తండ్రి ఎంతకాలం ఆపిది పడతాడు? పైగా నువ్వు మనసు పడిన అమ్మాయి కదా. బాబాయ్, మీరేం దిగులు పడకండి. సుందరి పెళ్లి నేను చేస్తాను. వదినా, పరిస్థితిని అర్థం చేసుకో. నాకు తెలుసయ్యా. పోనీ ఇది మా వ్యక్తిగత విషయం, నీ జోకి అనవసరం. ఒక మాట చెప్పు. జ్యోతి, ఈ ఇంటి మీద నీకు అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ మావయ్య, ఏదైనా అశుభం జరిగితే సంవత్సరం దాకా శుభకార్యాలు చేయకూడదు. పెద్దవారు మీకు ఆ విషయం తెలిసి కూడా ఏమిటో అమెరికా నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరిలో ఏదో దిగులు, నిరాశ. నాకు అర్థం అవట్లేదు. ఈ పెళ్ళైనా జరిగితే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది.
మావయ్య, ఇదే నేను మిమ్మల్ని అడిగే మొదటి కోరిక, చివరి కోరిక. సరేనమ్మా. బాబాయ్ గారు, రేపు ఏకాదశి మంచి రోజు, నిశ్చితార్థం జరుపుద్దాం. అన్ని ఏర్పాట్లు చేసుకోండి, సరేనా? అక్కయ్య, థ్యాంక్స్ అక్కయ్య. మా మొదటి సంతానానికి నీ పేరే పెట్టుకుంటావు. అంతే కదమ్మా, నా సంతానాన్ని కూడా నువ్వే చూసుకోవాలి. అవునన్నయ్య, వదిన మాట కాదని లేకే పెళ్లి కొప్పుకున్నాను. రేపు నిశ్చితార్థం నలుగురు ఇంటికి వస్తారు. నువ్వు వచ్చినా ఇబ్బంది, రాకపోయినా ఇబ్బంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కిరణ్, జరిగేదేదో జరగక మానదు. ఏది జరిగినా భరించే శక్తి మనకు కావాలి. జైలర్ గారిని అడిగి తప్పకుండా వస్తాను. బొమ్మ వస్తుందా రాదా? రాదు. వచ్చింది. చాక్లెట్ బొమ్మ వస్తుందా రాదా? వస్తుంది. వచ్చింది. బొమ్మ వస్తుందా రాదా? రాదు. నాన్న బొమ్మ. నాన్న బొమ్మ పేపర్లో పడింది. ఏది నాన్న ఫోటో? ఏది? ఎవరి ఫోటో చూసి అన్నయ్య ఫోటో అనుకున్నావు వదినా? ఏం కాదు, నేను చూసింది నాన్న ఫోటో. చలపతి, పాత పేపర్లో ఇక్కడ ఎందుకురా, తీసి బయట పారి. ఆగు, ఫోటో చూస్తానంటే ఎందుకు అంత కంగారు? అదే కంగారేముంది? ఉందమ్మా, నాన్న నేను చూపిస్తాను. అమ్మా, ఇదిగో నీ నాన్న ఫోటో. ఏమిటమ్మా పిలిచావట? నిజం చెప్పరా, ఈ ఇంట్లో అందరూ ఎందుకులా ఉన్నారు? నా ఒంట్లో బాగాలేదన్న మాట నిజమే. అంత మాత్రం చేత ప్రతి చిన్న విషయానికి భయపడాలా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మీ బావగారు మావయ్య నిజంగా కలిసారా, లేక నా ఆరోగ్యం కోసం అలా నటిస్తున్నారా? నిజంగా కలిసిపోయారమ్మా. అయితే ఇంట్లో ఏ మార్పులు జరగలేదన్నమాట? లేదమ్మా. ఆ మాట నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. ఏ భయపడుతున్నావా? మరెందుకు ఆలోచిస్తున్నావు? చెప్పు. ప్రమాణం చేసే చెప్తున్నాను. ఇక్కడెవ్వరూ ఏమీ దాచటం లేదు. అసలు ఏమన్నా జరిగితే కదమ్మా దాచడానికి. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు అంతే. సరే వెళ్ళు. భగవంతుడా, పిల్లల మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పాను. ఆ ఉసురా పిల్లలకు కాదు, నాకు తగలాలి, నాకే తగలాలి. మిస్టర్ రవి, నువ్వు ఇంటికెళ్ళే అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే. రేపు నుంచి కోర్టులో నీ కేసు ఆర్గ్యుమెంట్కి వస్తుంది. ఇన్నాళ్ళు మా నియమాలు నిబంధనలు కాపాడావు. ఈ ఒక్కరోజు కూడా అలాగే నడుచుకుని మా మాట నిలబెట్టు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఖైదీ మనసు ఏ క్షణంలో మారచ్చు. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత సులభంగా పారిపోనిస్తామా సార్? రవి పారిపోగానే వెంటనే మీకు వినిపించేలాగా విజిల్ ఊదుతా. అవును సార్, మన జైలు ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. వెంటనే మీకు ఫోన్ చేస్తాను. స్టూడెంట్స్, ఏళ్ళు ఫోన్లు కాదు, వెంటబడి పట్టుకోవాలి. అవును, పట్టుకోవాలి కదూ, మర్చిపోయా. గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రవి, అసలే మీరు జ్వరంతో ఉన్నారు. అది ఏమాత్రం ఎక్కువైనా వెంటనే మిమ్మల్ని తీసుకెళ్తాం. సార్, నా భార్యతో నేను ఏకాంతంగా మాట్లాడే క్షణాలు జీవితంలో వస్తాయో లేదో ఉరి తీయబోయే ముందు అడిగే చివరి కోరిక ఇదే అనుకుని
నాకు అనుమతి పట్టు సార్. సార్ మీ ఉసురు నాకు తగలకుండా ఉంటే చాలు, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. డాడీ నీకోసం మమ్మీ ఎదురు చూస్తుంది. అంకుల్ ఇంకోసారి మా నాన్నని తీసుకెళ్లరుగా? లేదు బాబు, తీసుకెళ్ళను. జ్యోతి, ఇప్పటికన్నా మీ భార్య గుర్తుకొచ్చిందా? అది కాదు జ్యోతి. మనుషులు దూరమైనప్పుడు తెలుస్తుందండి ఆప్యాయతలు విలువేమిటో. నన్ను వదిలి ఒక క్షణం ఉండలేని మీరు నేను వచ్చిన తర్వాత ఒక గంటైనా నాతో కూర్చున్నారా? కనీసం మాట్లాడారా? ఏమిటో మీరు మారిపోయారండి, పూర్తిగా మారిపోయారు. జ్యోతి, నువ్వేవో ఊహించుకుని మనసును పాడు చేసుకుంటున్నావు. అయ్యో ఏమిటండి, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దు, నాకిప్పుడు డాక్టర్ కాదు, నువ్విచ్చే ప్రశాంతత కావాలి. జ్యోతి, సముద్రంలో ఈదేవాడికి దాహం అయితే ఏం చేస్తాడు? ఏమిటండి ఎందుకు ఇలా అడుగుతున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. చుట్టూ ఉప్పు నీళ్లను సృష్టించిన భగవంతుడిని శపిస్తాడు, ఒడ్డుకు చేరడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని ఉప్పు నీళ్లు తాగలేడుగా. ఎలా తాగుతాడు? తాగినా దాహం తీరదుగా. మనిషి అంతే, చుట్టూ చేరిన కష్టాలను దాటడానికి ప్రయత్నించాలే కాని ఆ కష్టాలను అనుభవిస్తూ కుళ్ళిపోకూడదు. ఇప్పుడు మనకేం కష్టాలు వచ్చాయని ఇలా మాట్లాడుతున్నారు? సరే సరే, ఈ రోజు కిరణ్ పెళ్లి నిశ్చితార్థం, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అన్ని మనమే దగ్గరుండి జరిపిద్దాం. పదండి. అంకుల్ మీరు అమెరికా వచ్చేసారా? అబ్బో ఇన్నిసార్లు సినిమాల్లో. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో. అంకుల్ మీరు మేస్త్రీ కదా? ఎవరు చెప్పారు? మేస్త్రి కమ్ కాంట్రాక్టర్. అటువంటి బిల్డింగ్ కట్టావా? అబ్బో లెక్కలేనండి. మద్రాసులో 50 అంతస్తులు ఎల్ఐసి బిల్డింగ్ కట్టింది ఎవరు? నేనే. తెలి తక్కువ మాయా, మద్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఎన్ని అంతస్తులు? ఎన్ని అంతస్తులు కట్టినోని నాకు తెలీదా? కింద నుంచి 50, పైనుంచి 51. ఎరా మద్రాస్ ఎల్ఐసి 14 అంతస్తులే కదా? కరెక్ట్. మద్రాస్ ఎల్ఐసి 14 అంతస్తులేనా? నీకు కరెక్ట్ గా తెలుసా? తెలుసు, మమ్మల్ని మాయ చేయలే. అయితే నేను కట్టింది బొంబాయి ఎల్ఐసి అనుకుంటాను. కరెక్ట్ ఏరా? అవును, ఇంకా ఏ బిల్డింగ్ కట్టా? బిర్లా మందిర్ కట్టింది ఎవరు? నేనే. చార్మినార్ కట్టింది ఎవరు? నేనే. తాజ్ మహల్ కట్టింది ఎవరు? నేనే. తంజావూరు గుడి కట్టింది ఎవరు? రాజరాజ చోళన్. అడవుడు ఇంకో కాంట్రాక్టరా? రాజు. ఓహో, రాజు మేస్త్రి పని చేస్తున్నాడా? ఇక్కడ మావయ్య రాజు చోళన్ అని రాజు. కట్టించింది ఎవరైనా ఆడికి ప్లానింగ్ అది ఇచ్చిందంతా మనమే కదా. నీ వయసు ఎంత? ఇంచుమించుగా. ఎందుకురా? అది కట్టి కొన్ని 100 సంవత్సరాలైంది, నువ్వు ఇప్పుడు కట్టానంటావేంటి? ఒరేయ్, పొద్దునే ఎందుకురా నా మెదడు సర్దన్నలాదంటారు. మీ వయసుకు తగిన ప్రశ్నలు అడగండిరా. రెండో ఎక్కం, అక్కరకరా అని చుట్టం, ఇట్టాటి. పోవయ్యా, నీదంతా డూపు. రావే. మేస్త్రి కమ్ కాంట్రాక్టర్ ఎలా ఉంది? పోనీ నువ్వు ఇంజనీర్వి కదా, చెప్పు. తాజ్ మహల్ కట్టింది ఎవరు? నేను కాదు, నీలాగా నేనే కట్టానని చెప్పి ఇరుక్కోను. జైల్లో కేడీగాళ్ళకి బీడీలు సప్లై చేసుకున్నా 4 రూపాయలు చిల్లర మిగిలేది. ఎరకపోయి వచ్చి ఇరుక్కున్నాం రా దేవుడా. చూడండి కాంట్రాక్ట్ గారు, శ్రీశైలం ప్రాజెక్టు మిగిలింది ఏడు తినేటట్టున్నాడు. ఇంజనీర్ గారిని అడగండి. చూడండి ఇంజనీర్ గారు, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మనకు కరెంట్ ఎంత సప్లై అవుతుందో అప్రాక్సిమేట్ గా. ఏమిటి ఇద్దరు వెళ్ళిపోయారు? మనం అంటే భయం అన్నమాట. భానోజీరావు బాబు గారు, ఎన్ని మందులేసినా తగ్గనని సమ్మె చేసిన రోగాలు ఈ ఆనందంతో కాస్త తగ్గుమొహం పట్టినట్టున్నాయిరా. అమ్మాయి పెళ్లి అయిపోతే పూర్తిగా పోతానేమో. అదేం మాటరా? నేను కాదు, రోగాలు. ఏం కాలేదండి, ఆనందం ఎక్కువైనప్పుడు కొంచెం అలా తల తిప్పినట్టుంటుంది.
చంద్రమా అమ్మా అందరికి భోజనాలు వడ్డించు. అలాగేనమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నారు? మళ్ళీ చీఫ్ ఇంజనీర్ గారింటికి భోజనానికి వెళ్ళాలా? అదేం కుదరదు, అందరూ రండి. ఈ ఒక్కరోజు జ్యోతి మాట కాదనిలేను. సారీ సార్, రూల్స్ ఒప్పుకో. ఆహారం మూలంగా మీకేదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్. దయచేసిన మాట వినండి, మా ఉద్యోగాలు ఎలాగో కాక. ఏమిటి ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు అంత కంగారు? కంగారు అంటేనే వ్యాపారం, వ్యాపారం అంటేనే కంగారు, కంగారు వ్యాపారం. కంగారు పెట్టే వ్యాపారం మాకు అక్కర్లేదు. మీరు వెళ్ళి భోంచేయండి, వెళ్ళండి. పదండి. అది కాదు జ్యోతి, నేను రాలేను అంటారు అంతేగా? నాకు తెలుసండి. చూడండి, ఇలాంటి సమయంలో కూడా మనం కలిసి భోంచేయకపోతే మన మధ్య ఏదో గొడవ జరిగిందనుకుంటారు. మీరు పదండి, నేను వచ్చేస్తాను. డాడీ రాకపోతే మమ్మీ కోపం వస్తుంది. అవును, గుండె నొప్పి కూడా వస్తుంది. అతని భార్యా పిల్లల్ని చూస్తుంటే జాలేస్తోంది సార్. పైగా ఇది ఆఖరి పూట. తమరు దయచేసి పర్మిషన్ ఇస్తే. అవును సార్, కొంచెం కనికరించండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, థ్యాంక్ యూ సార్. ప్రయత్నిస్తానమ్మా. నాకు రావడానికి కొత్తగా ప్రపంచంలో ఏ జబ్బు లేదు. ఒక్కటి కూడా మిగల్చకుండా అన్ని తినేస్తాను. వడ్డించడంలో లోపం చేయకూడదు. పదరా భాను, విందు భోజనానికి రమ్మంటుంటే చేదు మందు మింగమన్నట్టు పెడతావేమిట్రా మొహం? లే లే లే. ఇదేమిట్రా? కీళ్ళు లూజు. అతనయ్యేదాకా బతుకుండాలని నన్ను ఆశీర్వదించరా భాను. అలాగే లే లే. ఏమిటండి, ఏమిటిది? అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాను, అందుకని. ఎప్పుడు వస్తారు? చెప్పలేను. ఎప్పుడు వచ్చేది చెప్పలేను తప్ప నాది. అవును. నేను మీతో పాటు వస్తున్నాను. జ్యోతి, నేను రాకూడదా? అది నువ్వు రాకూడని స్థలం. అక్కడ ఏమైనా హంతకులు బందిపోట్లు ఉన్నారా? జ్యోతి, మీరేం చెప్పకండి. జ్యోతి, చెప్పిన మాట విను. మీ కోపం వచ్చినా సరే నేను వస్తాను. మీరు లేకుండా నేను ఉండలేనండి. నేను నాకెంత భయంకరమైన కళ వచ్చిందో తెలుసా? నేను చచ్చిపోయినట్ట. అవునండి, నేను చచ్చిపోయిన సంగతి మీకు చెప్దామని చూస్తే మీరు ఎక్కడున్నారో తెలియలేదట. చూసి చూసి నిన్ను దహనం చేశారట. బాధపడుతున్నారా? అబ్బే, అది కళేనండి. అదే నిజమైతే నేను ఎంత బాధపడాలి? అందుకే మీ వెంట రావాలనుకోవడం తప్ప? చెప్పండి. అవును డాడీ, మమ్మీ మా బట్టలు కూడా సర్దు. బాబు, ఇలా రండి. మేము డాడీ వెంట వెళ్తున్నా. చూడమ్మా, డాడీ వెంటనే వచ్చి మనందరినీ కాశ్మీర్ తీసుకెళ్తారు. అవునమ్మా, ఇప్పుడు నువ్వు డాడీతో వెళ్తే ఆ తర్వాత నేను కాశ్మీర్ తీసుకెళ్ళరు. చెప్పి ఎక్కడికి వెళ్తావు? అయితే కాశ్మీర్ వెళ్దాం, అక్కడ బోల్డ్ టైస్ ఉంటుంది. అలాగే. మరి అయితే పదండి పదండి. నాకెందుకు భయంగా ఉంది. రవిని ఊరికెళ్ళదని మీరైనా చెప్పండి. బాధ్యత తెలిసిన వాడిని నేను ఎలా చెప్పగలనమ్మా? రవి అక్కడ ఎంత అవసరమో. మనుషుల మీద అంతగా అనుబంధాలు పెంచుకోవటం మంచిది కదమ్మా. అవి దూరం అయిన రోజున భరించే శక్తి లేక కుమిలిపోవాలి. మీరిచ్చే సలహా ఇదేనా మామయ్య? చాలా సంతోషం. మీరంతా ఒకటే. డబ్బు కోసం ఆత్మీయతలను అనుబంధాలను చంపుకునే మనుషులు. కాబట్టి నేను మీకన్నా మీ పిల్లల కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానో తెలుసా? రాని చావును, ఆలోచన చేసిన చావును, నన్ను చంపని చావును. నా ముఖం చూసి నిజం చెప్పండి. మీరేదో దాస్తున్నారు, నాకు చెప్పడానికి బాధపడుతున్నారు. సార్ చెప్పొద్దులేండి. భర్తను కన్నీళ్లతో సాగనంపడం క్షేమం కాదు. బట్టలన్నీ సర్దుకున్నారా?
నాకు నీ ఫోటో ఇవ్వు. ఫోటో తీసుకెళ్తున్నారు. ఎన్ని రోజులు ఉంటారేంటి? త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను. జ్యోతి, నేను నీ దగ్గర లేనప్పుడు నీకు మనోధైర్యాన్ని ప్రసాదించడానికి ఒక మహాత్ముని తోడిస్తున్నాను. తీసుకో. ఇవన్నీ నాకెందుకండి? మిమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేనండి. త్వరగా వచ్చేయండి. సార్, బయలుదేరదామా? బాబు, బేబీ, డాడీ బయలుదేరుతున్నారు, రండి. డాడీ, ఊరు నుంచి తొందరగా వచ్చేస్తావు కదా? డాడీ, వచ్చి నిన్న కాశ్మీర్ తీసుకెళ్తావుగా? తప్పకుండా. మీరైనా తాతయ్య మాట వినాలి. వెంటనే ఉత్తరం వస్తారుగా? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వెళ్తాను. వెళ్ళొస్తానండి. చూసావా నాన్న, నేను కొడుగ్గా ఈ గదిలో ఏనాడు అడుగు పెట్టలేదు. కానీ ఈనాడు హంతకుడిగా మాత్రం అడుగు పెడుతున్నాను. అతనే నన్ను రెచ్చగొట్టాడు నాన్న. ఆ కోపంలో కొట్టేశాడు. ఈ కోపమే నన్ను హంతకుడిని చేసింది. నా ఆవేశం తగ్గించుకుంటానని జ్యోతికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నేరస్తుందయ్యాను. జ్యోతికి విషయం తెలిస్తే తప్పుకోగలరా? నాన్న, నాకు సాయం చేయగలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికి విషయం తెలియకుండా కాపాడాలి. నేను ఒక హంతకుడిగా, నేరస్తుడిగా జ్యోతి ముందు నిలబడే ధైర్యం, శక్తి నాకు చాలదు నాన్న. దీనికి ఇంకా ఎంత టైం ఉంది? సార్, టైం అయింది, బయలుదేరండి. క్షమించండమ్మా, ఉద్యోగ ధర్మం. సార్, బయలుదేరదామా?
సాక్ష్యాధారాలు పరిశీలించిన తరువాత ముద్దాయిగా నిలబడిన రవికి చరణ్కి భేదాభిప్రాయాలున్నా చంపుకోవాలనేంత పట్టుదల లేవని రుజువైంది. చనిపోయిన అతను ముద్దాయి భార్యను చాలా కేవలంగా మాట్లాడినట్లు, అతను కొట్టినట్లు ఒప్పుకోవడమైనది.